ఇప్పుడు ప్రారంభమయ్యేది దేశంలోనే అతి పెద్ద ముఖాముఖి చర్చ, ఆప్కి అదాలత్. మీ రజత్ శర్మ. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్కి అదాలత్కి మీ అందరికీ స్వాగతం. రండి, ఈరోజు ఆప్కి అదాలత్ ప్రోగ్రాం స్టార్ట్ చేద్దాం. ఈరోజు వచ్చే మన అతిథి ఒక డాన్సర్, సంఘ సేవకురాలు. ప్రసంగంలో ఆవిడ ఆరితేరిన వారు. కొన్నాళ్లకు ముందే ఆవిడ రాజకీయ ప్రవేశం చేశారు. ఈమె గురించి తెలుసుకోవడానికి ప్రజలు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈవిడ లోక్సభ తరపున బీజేపీ క్యాండిడేట్గా నుంచున్నారు. ఈమెకు ప్రత్యర్థిగా అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. సో ప్లీజ్ వెల్కమ్ హైదరాబాద్ వాసి, బీజేపీ లీడర్ మాధవీలత. మీరు చప్పట్లు ఆపకుండా అలా కొడుతూ ఉండండి. ఈరోజు తీర్పు చెప్పే జడ్జి గారిని పిలుద్దాం. ఈరోజు వచ్చే జడ్జి గారు ఎంతో స్పెషల్. మొత్తం దేశమంతా ఆమె క్లాసికల్ డాన్స్తో మైమరిపించారు. ఈమెకు పద్మవిభూషణ్ బిరుదు కూడా దక్కింది. ఈమె భరతనాట్యం ఇంకా ఒడిస్సా నాట్యానికి గురువు. ప్లీజ్ వెల్కమ్ సోనల్ మాన్సింగ్. ఈరోజు కార్యక్రమం మనం ప్రారంభించడానికి ముందు ఈరోజు వచ్చిన మన జడ్జ్, రాజ్యసభ మెంబర్ సోనల్ మాన్సింగ్ గారి దగ్గర మన కార్యక్రమానికి అనుమతి కోరదాం. ఇప్పుడు మీ కేసుని మొదలు పెట్టొచ్చు. మాధవీలత గారి మీద ఉన్న ఆరోపణ చెప్పడానికి ముందు మాధవీలత పొలిటికల్ కెరియర్ గురించి, ఆవిడ సోషల్ వర్క్స్ గురించి తెలుసుకుందాం. హైదరాబాద్ వాసి అయిన మాధవీలత ఎంతో గొప్ప ఒరేటర్. ఈమె ఒక భరతనాట్యం డాన్సర్, ఇంకా పెయింటర్, సింగర్ కూడా. ఇప్పుడు అందరూ మాధవీలత గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈమె హైదరాబాదులో అసదుద్దీన్ ఓవైసీకి ఎదురుగా ఎలక్షన్లో తలపడ్డారు. లోక్సభకి బీజేపీ అధ్యక్షురాలు, ఎంతో నమ్మకమైన వారు మాధవీలత. ఎన్నో సంవత్సరాలు ఓవైసీ కుటుంబం ఎదురులేని వారుగా ఉన్నారు. వాళ్లకి ఎగెనిస్ట్ గా ఈవిడ నుంచున్నారు. 40 ఏళ్లగా వాళ్లదే రాజ్యం. This time he's shaken. He's shaken to the extent that he's changed his language. भाई, आप भाषा बदल दिए हो. आप पूरे दुनिया को दिखा रहे हो कि डर शुरू हो गया है. जंग तो इसके पहले ही शुरू हो गया है. మాధవీలత ఒక హాస్పిటల్ కి చైర్పర్సన్ గా ఉన్నారు. ఎన్నో చారిటబుల్ ట్రస్ట్లు ఆవిడ నడిపిస్తున్నారు. మాధవీలత ఎంతో అద్భుతమైన సోషల్ యాక్టివిస్ట్. ఈవిడ హైదరాబాదులో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. టాయిలెట్స్ ఎన్నో నిర్మించారు. స్వచ్ఛ భారత్ కూడా నడిపారు. గర్ల్స్ ఎడ్యుకేషన్ కోసం ఆవిడ ఎన్నో పనులు చేపట్టారు. అయితే ఆ సమయం నుంచి ఆవిడ పోరాట పటిమ ఎంతో గొప్పగా ఉంది. डेमोक्रेसी नहीं है भाई, ये तो ब्रिटिश रूल से भी बदतर है, या मुगल के औरंगजेब के रूल से भी बदतर है. लगता दोनों मिल गए यहाँ पर. మాధవీలత సనాతన ధర్మం గురించి ఎంతో గొప్పగా మాట్లాడతారు. ప్రసంగాల్లో ఆరితేరిన వారు. ఇంకా ఈవిడ భజన పాటల్లో భక్తులందరూ మునిగిపోతూ ఉంటారు. महाशक्ति दुर्गमा महाशक्ति, अम्मा महाशक्ति दुर्गमा महाशक्ति. హైదరాబాదులో నిజాం కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో ఎంఏ చేశారు. మాధవీలత ఆప్కి అదాలత్లో ఆవిడ ఆరోపణను ఆవిడే వాదించుకుంటారు. రండి, ఈరోజు ఆప్కి అదాలత్ కార్యక్రమం మొదలు పెడదాం. మాధవీలత మేడం, మీరు రాజకీయాలకు ఇప్పుడే కొత్తగా వచ్చారు. అందువల్ల మీరు ఏం మాట్లాడినా కూడా అన్ని నిజాలే ఉండాలి. అబద్ధాలకు అసలు తావివ్వరనుకుంటున్నా. నేను నా కాశీ విశ్వనాథ స్వామిని మొక్కుకొని ప్రారంభిస్తాను. నమస్తే గస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః.
ఈశ్వరస్వామి, నువ్వు నా నోటి నుంచి నిజాన్ని మాత్రమే బయటికి రాబట్టాలి. నిజం తప్ప ఇంకేవి మాట్లాడ్ను. మీరు ప్రమాణం చేశారు, దేవుణ్ణి స్మరించారు. ఈ రోజు కార్యక్రమం మొదలు పెడదాం. ఆప్కీ అదాలత్లో మాధవీలత మీద మొదటి ఆరోపణ. ఆప్కీ అదాలత్లో హైదరాబాద్లో ఉన్న బీజేపీకి నమ్మకమైన నాయకురాలు మాధవీలత మీద ఆరోపణ ఏంటంటే ఈమె లైఫ్లో డబుల్ రోల్ పోషించారు అని. మాధవి మేడం, మీరు రాజకీయాలకు కొత్తగా వచ్చారు. మీరు మంత్రం చదివారు విన్నాను. మిమ్మల్ని ఒక పక్కే చూశాను. ఇంకో పక్క వివరాలు తెలుసుకోవడానికి మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతా. హైదరాబాద్లో ఒక ఫిల్మ్ స్టార్ ఉన్నారు, ఆయన అడిగాను. ఆయన ఏమన్నారంటే, చూడండి చాలా జాగ్రత్త, ఆవిడ ఫ్లవర్ కాదు ఫైర్ అన్నారు. నేనెప్పుడు దుర్గామాతకి పూజలు చేస్తూనే ఉంటాను. నా జీవితంలో నేనింతవరకు చూసిందాంట్లో ఆ అమ్మవారు పార్వతీదేవిగా నిదానంగా ప్రశాంతంగా కూర్చొని ఉంటుంది, భర్తకి సేవలు చేస్తుంది, పిల్లల్ని బాగా చూసుకుంటుంది, అవసరమైనప్పుడు మహిషాసురమర్దినిగా మారుతుంది. నేను ఫ్లవరు ఫైరు రెండూ సార్. ఆవిడే నా రోల్ మోడల్. సరే, ఇప్పుడు మనం హైదరాబాద్ చూసేంతవరకు 50% మంది వీధుల్లోకి ఎవరూ వెళ్లలేరు. మీరక్కడ కూడా ధైర్యంగా వెళ్తున్నారు. మీకసలు భయం లేదా? సార్, నాకు జన్మనిచ్చింది దేవుడే, నాకు మరణాన్నివ్వబోయేది దేవుడే. మధ్యన వీళ్ళందరూ ఎవరు సార్? దేవుడు ఒక ఆడదానికి జన్మనిచ్చేటప్పుడు ఎందుకు మాతృత్వాన్ని ఆమెలో పూర్తిగా పెడుతున్నాడు అంటే, ఒక తల్లి మాత్రమే మిగతా వాళ్ల నొప్పిని అర్థం చేసుకోగలదు. ఒక తల్లి తన పిల్లల కోసం ఏదైనా చెయ్యాలని అనుకుంటే తన పిల్లలకి భోజనం పెట్టేటప్పుడు సింహాన్ని కూడా ఎదిరించి నుంచుంటుంది. పేదవాళ్ళకి, కష్టపడేవాళ్ళకి సహాయం చేయడాన్ని అడ్డుకోవడానికి వీళ్ళందరూ ఎవరు సార్? నాకు భయం అనేదే లేదు సార్. మీరు ఎక్కడెక్కడికి వెళ్తున్నారో అక్కడంతా ప్రజలు భయపడుతున్నారు. పోలీసులు, రౌడీలు కూడా ఎంతో భయపడతారు. కొద్ది రోజుల ముందే ఇది జరిగింది. చంకేచర్లని ఒక చోటుంది. అక్కడ జరిగిన ఘోర సంభవం ఏంటంటే, అక్కడ కొందరు అమ్మాయిలు హోలీ పండుగ చేసుకుంటున్నప్పుడు వాళ్ళని కొంతమంది హారాస్ చేశారు. అక్కడ కొందరు యువకులు మసూదీలో నమాజ్ చదివి బయటకొచ్చేటప్పుడు వాళ్ళు రాళ్లతో కొట్టడం వల్ల వాళ్ళ తల మీద గాయం ఏర్పడింది. ఈ విషయం నాకు తెలియగానే నేను వెంటనే బయలుదేరాను. అప్పుడొకరొచ్చి ఇది మీ కాన్స్టిట్యున్సీ కాదని చెప్పారు. అప్పుడు నేనేమన్నానంటే, ఇది మన కాన్స్టిట్యున్సీ కాదని, ఏం జరిగినా పర్వాలేదు, సహాయం చేయకుండా ఉండగలవా అని అడిగాను. అది నా బాధ్యత అని చెప్పాను. ఆవిడొక స్త్రీ, నేను కూడా ఒక స్త్రీ, నేను వెళ్తానన్నాను. ఆ తర్వాత అక్కడ్నుంచి బయలుదేరాను. దాదాపు 3.5 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత పోలీసులు నన్నాపేశారు. నన్ను చూడగానే ఆపేశారు. మిగతా బళ్ళన్నీ వెళ్ళిపోయాయి. నా బండి మాత్రం ఆపేశారు. ఎందుకిలా చేస్తున్నారు, నన్ను మాత్రం ఎందుకు ఆపేశారని అడిగాను. అప్పుడు వాళ్ళు లేదు లేదు మీరు వెళ్ళకూడదన్నారు. నన్ను మాత్రం వెళ్ళకూడదు అన్నారు. ఇదేంటి, ఏవైనా చట్టమా? నేను మాత్రం ఎందుకు వెళ్ళకూడదని అడిగాను. ఆ తర్వాత సరే, 4 వీలర్ని మీరు ఆపేశారు, ఈ 2 వీలర్ని మీరు ఆపలేరు కదా, అందుకని రోడ్ మీద నడవడం మొదలుపెట్టాను. నాతో పాటు నా మనుషులు వచ్చారు. నా వెనకే 10 పోలీసులు పరిగెడుతూ వచ్చారు. కొంచెమైనా కొవ్వు తగ్గని వాళ్ళని పరిగెట్టనివ్వు అన్నాను. దానివల్ల నాకేం దిగుల్లేదు. ఆ తర్వాత అమ్మా, దయచేసి మీరు బండి తీసుకునే వెళ్ళండి, ఎందుకంటే రోడ్లో నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఆగిపోయారు. అందుకని వాళ్ళు భయపడిపోయారు. ఆ తర్వాత నా బండి బయలుదేరిపోయింది. నేను బండిలో కూర్చొని వచ్చేశాను. ఏ చోట ఈ ఇన్సిడెంట్ జరిగిందో, ఈ చెంగేచర్లాకి వెళదాం అనుకున్నాం, కానీ అక్కడ బ్యారికేడ్ వేసేశారు. నన్ను చూసేకింకా 15 పోలీసులు వచ్చేశారు. అప్పుడు నా ముందున్న కుర్రాళ్ళు కూడా వచ్చేశారు. ఏమీ చేయలేకపోయావని చాలా కృంగిపోయారు. వాళ్ళు నన్ను చూడగానే ఏ అమ్మ వచ్చేశారురా అని చెప్పి నన్ను చూడగానే వాళ్ళకంత నమ్మకం వచ్చేసింది. అప్పుడు పోలీసులే మాట్లాడకూడదని చెప్పారు. అప్పుడు ఒక యువకుడు నన్ను చూసి ఏమన్నాడంటే, ఏంటి అక్కడ మాట్లాడొద్దంటున్నారు, ఇక్కడ మాట్లాడొద్దంటున్నారు, ఇంకా ఎన్నాళ్ళు ఇలా చేయగలుగుతారు? నన్ను చూసి ఆయనకి ధైర్యం వచ్చేసింది. నాకు చాలా సంతోషం అనిపించింది, ఎందుకంటే నిజం బయటికి రావడానికి నేను ఒకరికి ధైర్యంగా ఉన్నానని నాకు గర్వంగా ఉంది. చీరలో ఉన్న డాన్ వస్తున్నారని అక్కడున్న రౌడీలందరూ పరుగులు పెట్టారు. ఇంకా ఇంకొకటంటారు, ఆడ సింహం వస్తుందని. చాలా అవసరం అనుకుంటాను. నీడ్ ఆఫ్ ది అవర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దట్. అంటే మీరు ఇప్పుడే ఇలా ఉన్నారా, లేదా చిన్న వయసు నుంచి ఇలాగేనా? నా పిల్లడు నా దగ్గర చాలా దెబ్బలు తిన్నారు. అందువల్లే నేనెప్పుడు ట్రెడిషనల్ అవుట్ఫిట్లోనే ఉంటాను. అంతేకాకుండా మీరు మీ చిన్న వయసులో ఎలా ఉండేవారో ఒక ఫోటో నా దగ్గర ఉంది, వాళ్ళకి చూపించాలనుకుంటున్నాను. మీకెక్కడ దొరికింది సార్? నా దగ్గరే లేవే.
ఎంతగానో కష్టపడ్డాం మీ ఫోటో కోసం. ఇవి మీరు ఒక్కో వయసులో ఉన్న ఫోటోస్, ఎన్సీసీ క్యాండిడేట్గా ఉన్న ఫోటోస్ ఉన్నాయి. ఇంకా మీరు చిన్న వయసులో ఉన్నప్పటి ఫోటోలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు ఎలా దొరికాయి? ఎందుకంటే నాకు గుర్తున్నంత వరకు తప్పుగా కాకపోతే 1998 సెప్టెంబర్ మంత్లో పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి. మొదటిసారిగా హైదరాబాద్లో చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు నేను ఏడబ్ల్యూఎస్హెచ్ ఇంట్లో ఉండేదాన్ని. అంటే ఎకనామిక్లీ వీకర్ సెక్షన్, అంటే ఎస్టీ ఎస్సీ ప్రజలు, ఈ ఎకనామికల్గా తక్కువగా ఉండేవాళ్ళకి ఆ ఇల్లిస్తారు. నేను ఆ ఇంట్లోనే పెరిగి పెద్దదాన్నయ్యాను. మా ఇల్లు హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాన్స్టిట్యున్సీలో, యాకత్పురా కాన్స్టిట్యున్సీలో సంతోష్ నగర్లో ఉండేది. మా ఇల్లు 3 ఫీట్ కింద ఉండేది. రోడ్ దానిపైన వెళ్లేది. ఎక్కువగా వర్షం కురవడం వల్ల నీళ్లన్నీ ఇంట్లోపలికొచ్చేసింది. ఆ నీళ్లు నా నడుము దాకా వచ్చేసింది. అప్పుడు నా ఫోటోస్ అన్నీ, అప్పుడు నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నాను. 18, 19 ఆల్బమ్స్ అన్నీ నీళ్లలో కొట్టుకుపోయాయి. ఒక్క ఫోటో కూడా నా దగ్గర లేదు. రజత్ సార్, నిజంగానే మీరు గొప్పవారే. ఇన్ని ఫోటోస్ ఎక్కడ్నుంచి తీసుకొచ్చారో తెలియడం లేదు. దీని కాపీ నాకు ఒకటివ్వండి. దీన్ని చూస్తుంటే నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ మాధవి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలియడం లేదు. ఖచ్చితంగా మీకు షేర్ చేస్తాను. అయితే ఓ విషయం చెప్పాలి. వాటిని సంపాదించడానికి నిజంగా మా టీం ఎంతో కష్టపడ్డారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే రజత్ సార్, ఈ రోజు కూడా కాన్స్టిట్యుయెన్సీ అలాగే ఉంది. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు కూడా కాన్స్టిట్యుయెన్సీ అలాగే ఉంది. మీరే నా చిన్న వయసు ఫోటోని చూశారు కదా. అందులో నాకు 3 ఏళ్లుంటుంది. అండ్ టుడే ఐఎమ్ ఆల్మోస్ట్ 50 years old. ఇప్పటి వరకు ఏదీ మారలేదు రజత్ సార్. ఇప్పుడు వర్షాలు కురిస్తే అదే పరిస్థితే. ఈరోజు ప్రజలు ఏడబ్ల్యూఎస్హెచ్ కంటే చిన్న ఇంట్లో ఉంటున్నారు. ఇక్కడున్న రాజకీయం కూడా అలాగే సెక్యులర్గానే ఉంది. హిందూస్ పేదవాళ్ళుగా ఎలా ఉన్నారో ముస్లింసూ అలాగే ఉన్నారు. అభినందించి తీరాలి. ఎందుకంటే వాళ్ళు సెక్యులర్గా ఉండడం మాత్రం వదల్లేదు సార్. పేదవాళ్లుగా ఉన్నా సెక్యులర్గా ఉన్నామని నిరూపించారు. ఇది ఖచ్చితంగా అభినందించాలి. ఈరోజు అక్కడ స్కూల్స్ లేవు, కాలేజెస్ లేవు. రోడ్డు మీద నడిచి వెళ్ళడానికి కూడా పిల్లలు భయపడతారు. మీ మెమరీస్ గురించి చెప్పండి. ఓల్డ్ సిటీ గురించి, అక్కడ మీరున్న పరిస్థితి గురించి మీరేమంటారు చెప్పండి. మనమెందుకు దూరంగా వెళ్ళాలి? అంతెందుకు మా ఇంటి గురించే చెప్తాను. మా ఇంటికి ముందు ఒక రోడ్డుంటుంది. అప్పుడు మేమందరం సైకిల్లోనే వెళ్తాం. మా నాన్న దగ్గర ఒక సైకిల్ ఉండేది. ఆయన ఒక చిన్న మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ కొట్లో ఇన్ఛార్జ్గా ఉండేవారు. కానీ ఏదైనా పండగ వచ్చేటప్పుడు, అది హిందూ పండగ అవనివ్వండి లేదా ముస్లిం పండగ అవనివ్వండి, అందరూ ఒకటిగా కలిసే సంతోషంగా పండగ చేసుకుంటారు. నేను చిన్నపిల్లని కాబట్టి రోడ్డు పెద్దగా కనిపించిందనుకుంటా, లేక నిజంగానే అది పెద్దదని తెలియడం లేదు. ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత అదే రోడ్డు మీద నేను వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఇళ్ళొచ్చేశాయి. ఏ వీధిలో 100 హిందువులున్నారో ఇప్పుడు అదే వీధిలో 5 హిందువులే ఉన్నారు. నేను 90స్లో 80స్కి చెందినదాన్ని ఒప్పుకుంటాను. అప్పుడు కమ్యూనల్ పోరాటాలు జరిగేవి. రాత్రులు చాలా భయపడేదేనప్పుడు నేను చాలా చిన్న పిల్లని. అప్పుడు ఇంట్లో ఉన్న మగవాళ్లు, పెద్దవాళ్లందరూ చేతిలో ఒక కర్ర పెట్టుకొని సెక్యూర్ చేయాల్సుండేది. ఇంట్లో ఆడవాళ్లందరూ కారపొడిని పొట్లం కట్టుకొని సిద్ధంగా ఉండేవాళ్లు. ఎందుకంటే సడన్గా అర్ధరాత్రుల్లో ఎవరు ఎక్కడ్నించొచ్చి కొడతారనే మాకు తెలీదు. చాలా భయపడేవాళ్లం. ఏ శబ్దం వినిపడినా మేం భయపడి వెంటనే లేచేవాళ్లం. ఇన్ని సంవత్సరాల తర్వాత నిజం ఏమిటంటే, అప్పుడు కమ్యూనల్ రైట్స్ జరిగేవి, ఇప్పుడు పొలిటికల్ రైట్స్ జరుగుతుంది. ఎటువంటి తేడా లేదు. కానీ మాధవీలత గారు, నాకు తెలిసినంతవరకు హైదరాబాద్ని ఐటీ సిటీ అని పిలుస్తారు. దేశం మొత్తానికి అది తెలుసు. ఏ హైదరాబాద్ గురించి మీరు మాట్లాడుతున్నారో అది తెలంగాణకి క్యాపిటల్ సిటీ. నేను మాట్లాడుతున్న హైదరాబాద్ ఏదంటే, మేము దురదృష్టం చేసుకున్నాం అనుకుంటాను. అది ఒక లోక్సభ, పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. దానికి కింద 7 కాన్స్టిట్యున్సీస్ వస్తున్నాయి. కిందటి సంవత్సరం నాస్కామ్ ఏం చెప్తుందంటే, దాదాపు 3 లక్షలు కొత్త ఐటీ జాబ్స్ దేశం మొత్తం హైర్ చేస్తున్నారు. అందులోంచి ఆల్మోస్ట్ 1,20,000
1,20,000 పనులు తెలంగాణ క్యాపిటల్ సిటీ అయిన హైదరాబాద్లోనే హైర్ చేస్తున్నారు. అందరూ ఆశ్చర్యపడే విషయమేమిటంటే అందులోంచి 2-3% కూడా అందులోంచి హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నుంచి హైర్ చేయడం లేదు. అంతేకాకుండా ఎవరెవరికంతా ఐటీ జాబ్ దొరికిందో ఎలాగోలాగా కష్టపడి చదివో లేక ఎలాగోలాగా జాబ్ వచ్చిందే అనుకోండి, ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నుంచి వెళ్ళిపోతారు, హైటెక్ సిటీకి వెళ్ళిపోతారు. వాళ్ళకక్కడుండడం ఇష్టం లేదు. ఆ ఏరియాలోనూ ఉండొద్దు, ఆ పేదరికంలోనూ ఉండొద్దు. నేనేమంటానంటే ముస్లిం పిల్లలందరూ మదర్షాకి వెళ్తారు, అయితే అక్కడికి వెళ్లిన వాళ్ళకి అక్కడ బెటర్ ఎడ్యుకేషన్ ఉంటుంది అంటారు. నాకు తెలిసిన సమాచారం బట్టి అసలు మీరు పిల్లల్ని స్కూలుకే పంపలేదట. మీరు మీ పిల్లల్ని ఇంట్లోనే కూర్చోబెట్టి చదివించారా? సార్, నేను నా పిల్లల్ని ఇంట్లో కూర్చోపెట్టి చదివించేటప్పుడు దానికి మొదటి కారణం ఏమిటంటే నా పిల్లలు ఏడుస్తూ స్కూల్కి వెళ్ళడం నాకిష్టం లేదు. పిల్లలు నవ్వుకుంటూ ఆడుకుంటున్నప్పుడు, నవ్వుతూ క్యాడ్బరీ తింటున్నప్పుడు, నవ్వుతూ సినిమా చూస్తున్నప్పుడు, కార్టూన్ చూస్తున్నప్పుడు నవ్వుతూ ఎందుకు చదువుకోకూడదు మీరే చెప్పండి. నేను 25-30 ఏళ్ళు వచ్చేంతవరకు టీచర్గా ఉన్నాను. ఎప్పుడూ నా మనసులో ఒక ప్రశ్నుండేది, పిల్లలు ఎందుకు నవ్వుతూ చదవకూడదు అని. పిల్లలకి క్లాస్ తీయడానికి ఏమేమి క్లాసులకంతా నేను వెళతానో అక్కడ ఒక్క పిల్లలు కూడా ఇంతవరకు ఏడ్చిందే లేదు. ఇక మదర్షా విషయానికి వస్తే వాళ్ళ అమ్మానాన్నలు ఎక్కడ సార్ చదివారు? ఒకవేళ చదివుంటే ఈ పరిస్థితి ఏర్పడేదా? మదర్షాకి పిల్లలెందుకు వెళ్తున్నారంటే వాళ్ళ అమ్మానాన్నలు 5 లేక 4 క్లాస్ కూడా చదివి ఉండరు, అందుకే ఇలా చెప్తున్నాను. అంతకంటే ఇంకేం లేదు సార్. నన్నే మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి సార్. చదువు మదర్షా వల్ల అందరికీ మంచి జరిగిందంటే ముందు సంతోషించేది నేనే అయ్యుంటాను సార్. అంటే ఆ మదర్షాని నడిపించిన వారందరూ అక్కడున్న ముస్లిం పిల్లల్ని చూడ్డానికి మీరు వెళుతూ ఉంటారట. అక్కడున్న వాళ్ళేమన్నారంటే ఈమె మాధవీలత ఇక్కడికొస్తే ఈమె ఎన్నో వదంతులు సృష్టిస్తారని. మీరందరూ ఇంట్లోంచి బయటికి రండి, అలాగా ఏదైనా పనులు చేయండి అంటారట. హా. ఇంకా పిల్లల్ని కనొద్దని కూడా మీరంటారట. సార్, నేను మీ 3 ప్రశ్నలకి అదే సీక్వెన్స్లో సమాధానం చెప్తాను. మొదటి విషయం ఏమిటంటే ఆ మదర్షాకి నేను భోజనం పెడుతున్నాను, మెడికల్ క్యాంప్స్ అని అరేంజ్ చేస్తున్నాను, మేము వాళ్ళకి మందులన్నీ ఫ్రీగా ఇస్తున్నాం. అంతేకాకుండా వాళ్ళకి ఫాస్టింగ్ టైంలో, ఇఫ్తార్ టైంలో వాళ్ళకి భోజనం ఇస్తున్నాం, బ్లాంకెట్స్ ఇస్తున్నాం, బట్టలు కొనిస్తున్నాం, రెఫ్రిజిరేటర్స్ ఇస్తున్నాం, అన్నీ చేస్తున్నాం. కాని మీరు నేనొక విషయం చెప్తే ఇప్పుడు చాలా ఆశ్చర్యపడతారు. అమ్మా, మీరు చేసేదంతా దయచేసి బయటికి చెప్పకండి. మదర్షా పేరు బయటికి చెప్పకండి. మాకు పిల్లలకి చేసేవన్నీ బయటికి చెప్పకండి. ఎందుకంటే మాకు మా లీడర్స్ దగ్గర్నుంచి బెదిరింపులొస్తున్నాయి. వాళ్ళు మేము ఎవరి దగ్గర ఎటువంటి సహాయం పొందకూడదని చెప్పారు. ఒక సైడ్ ఉన్న నిజమిదే. అది కాకుండా మౌలానా సార్ ఏం చెప్తున్నారంటే మా టీం మెంబర్స్ని చూసి మీలో ఎవరైనా వచ్చి ఇక్కడ సహాయం చేశారంటే కాళ్ళు విరక్కొడతాను అని నా టీం మెంబర్స్నే అలా అంటున్నారు. సైలెంట్గా ఇచ్చేసి సైలెంట్గా వెళ్ళిపోని చెప్తున్నారు. మీరడిగిన ఇంకో విషయానికి మనం వస్తే, పిల్లల్ని కనకండి నేను ఎప్పుడూ ఆ ఆడవాళ్ళకి నేను చెప్పిందే లేదు. వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, ఎంతమంది పిల్లల్నైనా కనండి, పాండవాస్ని కనండి, కాని గౌరవాస్ని కనకండిని వాళ్ళతో నేను చెప్తాను సార్. వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, మీరు పిల్లల్ని కంటున్నారు, కాని వాళ్ళకి మీరు భోజనం పెట్టడం లేదు, వాళ్ళకి మీరు బట్టలు కొనడం లేదు, వాళ్ళని మీరు చదివించడం లేదు. అయితే ఈ దేశం కోసం మీరు ఎవర్నిస్తున్నారు? ఎందుకంటే ఒక తల్లికి మాత్రమే ఇంకో తల్లి ఆవేదనేంటో తెలుస్తుంది. తల్లి, మీరు పిల్లల్ని కనండి, కాని దేశానికి వాళ్ళనొక ఆస్తిగా ఇవ్వండి. ఒక చిన్న బిడ్డకి ఈ ప్రపంచానికి వాడెందుకొచ్చాడో వాడికే తెలియడం లేదు. వాడి జీవితం ఎంత దూరానికి వెళుతుందంటే అక్కడ్నించి వాడు తిరిగి రావాలనుకున్నా వాడు రాలేకపోతున్నాడు. వాళ్ళకా విషయాన్నే నేర్పిస్తున్నాను. మీరు ఇప్పుడిక్కడిలా మాట్లాడుతున్నారు, అక్కడ వాళ్ళేమన్నారంటే హైదరాబాద్ అవమానపడుతోంది, ఓల్డ్ సిటీ అవమానపడుతుంది అని. అయితే అక్కడున్న అమ్మాయిలందర్నీ వేరే దేశాలకు అమ్మేస్తున్నారట. సార్, ఇది 15 రోజుల క్రితం జరిగిన విషయం. ఒక అమ్మాయి మిడిల్ ఈస్ట్ నుంచి వాళ్ళమ్మకి, నాన్నకి వీడియో కాల్లో ఫోన్ చేసింది. అమ్మా, మీ దగ్గర డబ్బుంటే అక్కడ పెద్ద డిన్నర్ పెట్టండి, మీ అమ్మాయికి 18 సార్లు పెళ్ళయింది. ఇదే నిజం సార్. 16 ఏళ్ల చిన్న అమ్మాయి, 70 ఏళ్ల అరేబియన్ అతనితో పెళ్లి జరుగుతోంది. ఇంట్లో ఉండే అమ్మాయి అయినా తన అమ్మాయే కదా. ఇందులో తేడా ఏముంది సార్? అందరికీ తన అమ్మాయిలాంటిదే కదా. నాకు 2 అమ్మాయిలున్నారు. అలా చేయడానికి ధైర్యం ఎలా వస్తుంది? వాళ్ళకిదే అర్థమయ్యేలా చెప్తున్నాను.
21 ఏళ్ల దాకా మా అమ్మాయిలకి నేను పెళ్లి చేయను. మా అమ్మాయిల్ని బాగా చదివించి వాళ్ళని గొప్పవాళ్ళని చెయ్యాలి. ఒక తల్లికి ఇంకో తల్లికి మధ్య ఏది అడ్డుగా రాదు సార్. మన అమ్మాయి ఇంకో ఇంటికి సవ్యంగా వెళ్ళాలి. ఒక మంచి సంస్కారం ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేయాలి. బాగా చదువుకోవాలి. ఇంటిని బాగా చూసుకోవాలి. దేవుణ్ణి నేను ప్రార్థించేది ఇది మాత్రమే. కానీ చెప్తే మీరు నమ్మరు, ఇలా చాలా ఇళ్లల్లో చాలా చోట్లలో ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ల గొంతు 4 గోట్ల మధ్యే ఉండిపోతున్నాయి. వాళ్ల పేదరికం వల్ల రెండోసారి, మూడోసారి, నాలుగోసారి కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఆ డబ్బు వల్ల ఆ తర్వాతున్న 8, 9, 10 పిల్లలకి వాళ్లు భోజనం పెట్టాలి. దానివల్ల వాళ్ళింట్లో భోజనం పెట్టాలని ఆ అమ్మాయిని అమ్మేస్తున్నారు. మీరు ఈ విధంగా బొట్టు పెట్టుకుని, ఇంకా రుద్రాక్షమాల వేసుకుని, నుదుటి మీద బొట్టు పెట్టుకుని ముస్లింలు నివసిస్తున్న వీధుల్లోకి వెళ్తున్నారట. వాళ్ళు మీకు అనుమతిస్తున్నారా? 8 ఏళ్లగా ముఖ్యంగా ఈ ముస్లింస్ వీధుల్లోనే నేను పనిచేస్తున్నాను. ఒక్కసారి కూడా, నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి కూడా ముస్లిం అమ్మాయిగాని లేక ముస్లిం కుటుంబంగాని మీరిక్కడికి ఎలా వస్తారు లేక రాకూడదని నాతో చెప్పనే లేదు. ఇంకో నిజం చెప్పే తీరాలి. మన ప్రియమైన అసర్జీ వాళ్ల మనుషులొస్తారు. రేషన్ తీసుకొచ్చిన బ్యాగ్ని చెక్ చేస్తారు. ఎవరు వీళ్ళందరూ? ఎక్కడ్నించొస్తున్నారు? ఇక్కడేం చేస్తున్నారు? ఎందుకిలా చేస్తున్నారు? ఎప్పుడూ నా డ్రైవర్స్ భయపడతారు. ఎందుకంటే అప్పుడు నాతో పనిచేయడానికి 2 లేక 3 వస్తారు. నేను ఎప్పుడంతా ఆడవాళ్ల దగ్గరికి వెళ్తున్నానో, వాళ్ళని చూడ్డానికి వెళ్ళేటప్పుడు, వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు నేను ఒట్టి చేతులతో వెళ్ళను. ఖచ్చితంగా రేషన్ తీసుకునే వెళతాను. నన్ను కలిసిన తర్వాత ఏ తల్లి ఉట్టి చేతులతో వాళ్ళింటికి వెళ్ళకూడదు. వాళ్ళ పిల్లలకి భోజనం దొరకాలనే నేను తీసుకువెళ్తాను. ప్రేక్షకుల్లో ఎవరైనా ఏమన్నా ప్రశ్నలు అడగాలంటే అడగచ్చు. హైదరాబాద్లో చాలా మంది రౌడీలు ఉన్నారు. అంటే చాలా మంది రౌడీయిజం చేస్తున్నారు. వాళ్ళని ఎదిరించే ధైర్యం మీకు ఎలా వచ్చింది? ఇది నా ఒక్కదాని ధైర్యం కాదు. ఇన్నేళ్లగా హిందూస్, ముస్లిమ్స్ ఒకే విధంగానే గొడవ పడుతూ వచ్చారు. నేనంతకంటే పెద్దదాన్నేం కాదమ్మా. వాళ్లే నాకు ధైర్యాన్నిచ్చారు. అందుకని మనం ధైర్యం లేకుండా ఉండుంటే ఈరోజు స్వాతంత్ర్య దేశంలో కూర్చొనుండుంటామా ఎవరైనా ఒకరు ధైర్యంగా ముందు వెళ్లే తీరాలి కదా. అది నేనయ్యుంటే అది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే మీ ధైర్యం రౌడీలతో గొడవ పడ్డంలోనే కాదు, మీకు పెళ్లి చెయ్యాలని మీ ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు న్యూస్ పేపర్లో వచ్చిన యాడ్స్ చూసి అందులో ఒక అబ్బాయినిచ్చి మీరు వాళ్ళింటికి వెళ్లి చూశారట. ఒక అబ్బాయి హడావిడిగా ఒక అమ్మాయి ఇంట్లో దూరినట్టుగా చెప్తున్నారు. నేను ఆ భర్త ఇంట్లోకి హడావిడిగా ఏమీ దూరలేదండి. ఆయన మ్యాట్రిమోనీలో వేసినప్పుడు హీస్ రైటియన్ ఫ్రమ్ చెన్నై పెళ్లి గురించి చాలా ఇంట్రెస్టింగ్ యాడ్ వేశారు. నాకు 25 ఏళ్లయిపోయింది. నాకు పెళ్లి కొడుకుని వెతికి వెతికి మా నాన్న చాలా విసిగిపోయారు. నేను ఏమీ తక్కువ కాదు, నాకు చాలా పెద్ద లిస్టుండేది. లిస్ట్లో మొదటి రూల్ ఏంటంటే వాళ్ళు డౌరీ తీసుకోకూడదు. వాళ్లే ఖర్చు పెట్టి నన్ను పెళ్లి చేసుకోవాలి అన్నాను. అందరూ మహాలక్ష్మి ఇంటికి వస్తుందనేగా అంటారు. మహాలక్ష్మే ఖర్చు పెట్టుకొని వెళ్తుందా ఏంటి? మహాలక్ష్మిని తీసుకువెళ్లాలంటే వాళ్లే కదా ఖర్చు పెట్టి తీరాలి. ఎలాగో దేవుడు దయ వల్ల ఆ కాశీ విశ్వనాథ్ స్వామి దిగొచ్చినట్టయింది. నా భర్త పేరు కూడా విశ్వనాథ్ శర్మ. అప్పుడు పెళ్లి ఖర్చులన్నీ ఆయనే భరించి నన్ను పెళ్లి చేసుకుని ఆయనతో పాటు తీసుకువెళ్లారు. నా సైడ్ నుంచి ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. నేను ఖర్చు పెట్టనివ్వలేదు. మీరు మీ వివాహం యొక్క సీక్రెట్ చెప్పారు. అయితే రాజకీయాలకు ఎలాగొచ్చారన్న రహస్యం మీరు చెప్పండి. సార్, మీరెంత ఆశ్చర్యపడుతున్నారో నేను అంత ఆశ్చర్యంలోనే ఉన్నాను. మీరందరూ లోక్సభ పేర్లు చెప్పేటప్పుడు మీరందరూ టీవీ చూస్తూ ఉంటారు కదా. నేను అప్పుడు టీవీ ముందు కూర్చొని నా భర్తతోనూ పిల్లలతోనూ టీవీ చూస్తూ ఉంటాను. స్క్రోల్లో నా పేరొచ్చింది. వాళ్ళు నా పేరు చెప్పారు. నాకు ఏమీ అర్థం కాలేదు. అది నా పేరే కదా, అది నిజమా కదా అని చెక్ చేయడానికి ఇలా చేశాను. అది నా పేరే. అంతే, నాకంతే తెలుసు సార్. ఇంతకంటే నాకేం తెలీదు.
మీరు బీజేపీలో ఉన్న కొందరు లీడర్స్ని ఇప్పటికీ కలుసుకోలేదు, మోడీ గారిని కూడా కలవలేదు, తిన్నగా లోక్సభకి, అది కూడా అసదుద్దీన్ ఓవైసీకి ఎగనిస్ట్గా నుంచున్నారు. సార్, అంతకంటే ముందు మోడీ సార్ని నేను కలిసుంటే నేను చాలా అదృష్టవంతురాలు అనుకొని ఉంటాను సార్. కానీ నేను ఆయన్ని కలవలేదు సార్, టీవీలోనే ఆయన్ని చూశాను. నాకు టికెట్ దొరకడం చాలా సంతోషం సార్, ఎందుకంటే దీని మూలం నేను ఆయన్ని కలవచ్చు. ఆయన ఈ యుగంలో ఉన్న ఒక పెద్ద మహాన్ సార్. తర్వాత నా మొహం చూడకుండానే, నేను ఎవరో ఏంటో తెలుసుకోకుండానే, నా వర్క్ని మాత్రం చూసి, నేను 20 సంవత్సరాలుగా చేసిన చారిటబుల్ వర్క్స్ని మాత్రం చూసి, హైదరాబాదులో ఎవరైనా రావచ్చు, 1008 నార్మల్ డెలివరీస్ ఫ్రీగా చేస్తానని డిక్లేర్ చేశాను. అది లోక్సభ కాన్స్టిట్యున్సీలో 8 నెలలకి ముందే డిక్లేర్ చేశాను. ఇవన్నీ ఆయనకి ముందే తెలిసాయి. నేను ఏవని మీ అందరికీ చెప్తాను, మోడీ సార్ గురించి మీకు ఏవని చెప్తాను. ఆయన ఢిల్లీలో కూర్చొని ఇంతవరకు నన్ను చూడలేదు, నా గురించి తెలుసుకొని అసత్తో ఈవిడి పోటీ పడగలదు అని తెలుసుకొని నాకు టికెట్ ఇచ్చేశారు. ఇంతకంటే ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ ఇంకా ఎక్కడుంటుంది మీరే చెప్పండి. నేను చాలా ఆశ్చర్యపడిపోయాను సార్. ఐఎమ్ టోటలీ ఫ్లాట్. మీకు టికెట్ దక్కగానే అసలు ఎవరు ఈమె అని అందరూ కూడా గూగుల్లో సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అందరూ ఎవరు ఇవిడని టెర్రర్గా చెప్తున్నట్టుగా ఉంది. సార్, నేను భూతాన్ని కాదు, నేను మనిషినే. మంచి చేయడం కోసం వచ్చాను. ఓవైసీ గారిని అసలు ఈయన ఎవరు అని అడిగారట. ఇటువంటి ఆరోపణలు నా దగ్గర ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో మాధవీలత ప్రశ్నలకి సమాధానాలు ఎలా చెప్తారో విందాం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. దీని అర్థమేమిటంటే ఆడవాళ్ళందరూ నిద్రలేచారు, మగవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అని. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేసిన అతిథి ఒక సర్ప్రైజ్ గెస్ట్. ఆవిడ పేరు మాధవీలత. మాధవీలత మీద తరువాత ఆరోపణ. ఆప్కి అదాలత్లో హైదరాబాద్ వాసి అయిన బీజేపీకెంతో నమ్మకస్తురాలు మాధవీలత మీద ఆరోపించబడ్డ ఆరోపణ. ఈమె ఓవైసీ సార్ని ఎంతో ఇబ్బందులకు గురిచేశారు. మాధవీలత గారు, మీరు చూశారంటే రాజకీయాలకు మీరు ఎంతో కొత్తగా వచ్చినవారు. 40 ఏళ్లుగా, అంటే వంశపారంపర్యంగా ఆ సీట్ని వాళ్లే దక్కించుకుంటున్నారు. కాని ఇప్పుడు మీరు దక్కించుకున్నారు. వాళ్ళనసలు ఎవరు ఏం చెయ్యలేరు. పోయినసారి 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. అవును సార్. ఒకవేళ మా దగ్గర ఇలాంటి బోగస్ ఓట్లు ఉన్నాయంటే మేము 4000 సంవత్సరాలు గెలుచుకుంటూ ఉంటామే. ఏం చేయడం? మా దగ్గర బోగస్ ఓట్సే లేవే. వాళ్ల దగ్గర 6,20,000 బోగస్ ఓట్స్ ఉన్నాయి. ఒక ఎపిక్ నంబర్ని మీరు టైప్ చేయండి. ఆ ఎపిక్ నంబర్ ద్వారా మీకు, అంటే ఎలక్షన్ సైట్లో మీకు 2 చోట్ల నుంచి ఎలక్షన్ ఐడి దొరుకుతుంది సార్. చంద్రన్గుట్ట, యాకత్పురా, చార్మినార్. ఈ రకంగా వాళ్ళ దగ్గర 1,60,000 ఓట్స్ ఉన్నాయి. మిమ్మల్ని మోసం చేసి గెలిచారు అంటున్నారా? అవును సార్, ఖచ్చితంగా చెప్తాను. నేను కొంచెం కూడా భయపడను. అయితే ఈసారి వాళ్ళు 3 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు అని అంటారా? లేదు సార్, 1,60,000 ఓట్లలో ఓడిపోతారు. ఓడిపోతారు సార్, మీరే చూడండి. మేం ఖచ్చితంగా ఓడిస్తాం. మాధవి గారు, ఓవైసీ సార్ గురించి ప్రజలు ఏమంటారంటే ఆయన ఒక బ్యారిస్టర్, ఆయనెంతో మంచివారు, ఎంతో నమ్మకస్తుడు అని అందరూ అంటారు. చాలా మంది కోసం ఆయన ఎంతో శ్రమ పడుతున్నారు అని అంటారు. ఇంకా ఆయన ప్రసంగాల్లో చాలా మంది ఆయన మాటలకి కన్నీరు పెట్టుకుంటారని కూడా చాలా మంది అంటూ ఉంటారు. సార్, ఆయన వైపు నుంచి చాలా మంచి మనసుతో ఆయన చూస్తున్నారని అర్థమవుతోంది. అందుకని నేను బాగా ప్రిపేర్ చేసుకుని ప్రూఫ్స్తోనే ఇక్కడికొచ్చాను. సార్, వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ముందు ఇవే చూపిస్తున్నారు. ఏంటంటే జాగ్వార్ ల్యాండ్ రూవర్ టెంపరరీ రిజిస్ట్రేషన్ నంబర్ TF09 CFTR 1174 టు ది చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్. ఇందులో అలాగే రాసుంది. ఇందులో అసాదుద్దీన్ సార్ పేరు రాసుంది ఇన్ ద బ్రాకెట్. కాదా ఇప్పుడే మొదలైంది. ఇక మీదటే మెయిన్ పిక్చర్ వస్తుంది. ఇదిగో చూడండి. ఇది అండర్ రిజిస్ట్రేషన్. ఎందులో ఉందంటే కింగ్స్ రేడియో ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరులో ఈ బండిని రిజిస్టర్ చేశారు. ఇప్పుడే మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఈ కింగ్స్ పైన
వీళ్ళ ఇంట్లో ఐటీ రైడ్ కూడా జరిగింది. వీళ్ళందరూ హైదరాబాద్ బేస్డ్ రియల్ ఎస్టేట్ ఫర్మ్ మనుషులు. వీళ్ళ మీద ఈడీ రైడ్ జరిగింది. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఏమంటుందంటే, ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సస్పెక్ట్స్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ అన్అకౌంటెడ్ మనీ ప్రొవైడెడ్ టు ఏ పొలిటికల్ పార్టీ త్రూ బిజినెస్ మ్యాన్. ఇదే ఆ సెల్ ట్రాన్సాక్షన్ త్రూ విజిల్ అయ్యింది. ఇక్కడ క్లియర్గా ఏం రాసుందంటే, షా నవాజ్ ఆఫ్ ఫలక్నుమా ఈజ్ ద బిజినెస్ మ్యాన్, వాస్ ఫ్లోటెడ్ కింగ్ రేడియో ఎగ్జిమ్. ఈ పేరు అక్కడ ఆర్టీఓలో, ఆ రోడ్ ట్రాన్స్పోర్ట్ లిస్ట్లో జాగ్వార్ని రిజిస్టర్ చేశారు. అదే బండిని అసాదుద్దీన్ తన బండి అని ఎలక్షన్ కమిషన్లో సబ్మిట్ చేశారు. ఈ లింక్ ని మీరే అర్థం చేసుకోండి. వీళ్లే శాస్త్రిపురం కింగ్స్ కాలనీ లేఅవుట్లో, బ్రూక్లిన్ లేఅవుట్ ఇదే చెప్తున్నారు. వీళ్ళు తప్పుడు పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాకుండా శాస్త్రిపురంలో అసర్ సార్కి 7 ఏకర్లో కట్టబడిన ఒక ఇల్లుంది. అది మాత్రమే కాదు, ఇదే అసర్ సారే 2017-2018లో ఎలక్షన్ కమిషన్కి ఏం సబ్మిట్ చేస్తున్నారంటే, సార్ నా జీవితం సంవత్సరానికి కేవలం 10 లక్షలు మాత్రమేనని సబ్మిట్ చేస్తున్నారు. అదే అసర్ సార్ 2018లో వాళ్ళ అమ్మాయికి బ్రహ్మాండంగా అద్భుతంగా 6 కోట్లు ఖర్చు పెట్టి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి. అవును సార్, ఇదంతా అడగడానికి మనం ఎవరం? ఇది చూడండి, ఇది ఒక రిపోర్ట్. ఈ రిపోర్ట్లో ఏమి రాసుందంటే, ఈయన 6 కోట్లు ఖర్చు పెట్టి ఎంగేజ్మెంట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ బిలీవ్డ్ ద ఫ్యామిలీ హావ్ స్పెంట్ 6 crore ఆన్ దిస్ ఈవెంట్ అండ్ ఓన్లీ 1.25 crores స్పెంట్ ఆన్ ఇంపోర్టెడ్ దుబాయ్ గోల్డ్ ప్లేటెడ్ ప్లేట్స్ విత్ 450 టైప్స్ ఆఫ్ ఫుడ్. కాదా దీనితో ఆగిపోలేదు సార్, ఇంకా ఉంది. ఇంకా చూశారంటే ఇలియాస్ షమ్సీ, ఆయన ఒక రిఫార్మిస్ట్. ఆయనలాగా ముస్లింస్లో ఎంతో మంది మంచివాళ్లున్నారు. వాళ్ల గురించి కూడా మనం తెలుసుకోవాలి. వీళ్ళు ఫ్రంట్ ఆఫ్ ఇండియా రిఫార్మ్స్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకి పనిచేస్తున్నారు. వీళ్ళేమంటున్నారంటే, అసద్ సార్, యుర్ ఆఫెన్ హ్యావ్ మెన్షన్ ఇన్ యువర్ స్పీచెస్. వెళ్ళండి, చదవండి యువరాజుల పెళ్ళిళ్ళు ఎలా జరుగుతున్నాయి అని. ఆయన స్పీచెస్లోనే ఈయన చెప్తున్నారు అంటే ఇరానీ టీ, ఒకే ఒక బిస్కెట్ ఇచ్చి పెళ్ళిళ్ళు చెయ్యాలని. కాని మీ అమ్మాయికి పెళ్లి కూడా కాలేదు. అది పెళ్ళే కాదు, కేవలం ఎంగేజ్మెంటే కదా. అండ్ ఆల్ ఆఫ్ అస్ నో దట్ ఖురాన్ అండర్ మొహమ్మద్ ప్రాఫెట్ హ్యాస్ నెవర్ ఎంకరేజ్ ఎంగేజ్మెంట్స్. ఇస్లాంలో ఎంగేజ్మెంట్ అనే ప్రాసెస్సే లేదు. లేదు 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 సార్, నేను మిమ్మల్ని మాట్లాడనివ్వను. ఉండండి. సింహంలాంటి లేడీని పిలిచావని మీరే కదా చెప్పారు. సింహం మిమ్మల్నెలా మాట్లాడిస్తుంది? దేర్ఫోర్ ఇస్ బీయింగ్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ నౌ నాట్ పాసిబుల్ టు డ్రా దిస్ కమ్యూనిటీ అవుట్ ఆఫ్ పావర్టీ బికాస్ దిస్ ఇస్ ఏ ఫిత్నా. And fitna is that one rich person spends lavishly and everyone else starts imitate him casually. Those who do not have money, ఎవరి దగ్గరంతా డబ్బు లేదో, choose sources like begging, theft, corruption or even selling out their assets. కానీ అతను చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడుపుతున్నారు, హాస్పిటల్స్ నడుపుతున్నారు, పేదవాళ్లకు ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, స్కూలు కాలేజీల్లో ఉచిత విద్యాబోధన కూడా ఇప్పిస్తున్నారు, యువకులకు ఆదర్శంగా ఉన్నారు. ఇంతమంది పేదవాళ్ళకి వాళ్ళు ఫ్రీగా ఇచ్చారని ఎప్పుడైనా వాళ్ళ రిజిస్టర్స్ని మీరు చూసేరా సార్? వాళ్ళు చెప్తున్నారు, మీరది నమ్ముతున్నారు. ఎప్పుడైనా వాళ్ళ డాక్యుమెంట్స్ని మీరు చూసారా? సార్, నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు, ఒక ముస్లిం అబ్బాయి. ఎందుకంటే నేను చారిటీ వర్క్ చేసేటప్పుడు చాలామంది అబ్బాయిలొచ్చి మాట్లాడుతుంటారు. అప్పుడు ఆ అబ్బాయి నా దగ్గరకొచ్చి, వాడు బ్యాక్గ్రౌండ్ ఏంటో నాకు తెలీదు, వాడు హైదరాబాదీనే, వాడు పేరు చెప్పొద్దనుకుంటాను ఎందుకంటే పేరు చెప్తే వాడికి రిస్క్ అవుతుంది. ఆ అబ్బాయి నా దగ్గరకొచ్చినప్పుడు వాడెంతో బాధలో ఉన్నాడు. ఏవైందిరా బాబూ, ఎందుకిలా ఉన్నావని నేనడిగాను. వాడు నా మెడికల్ క్యాంప్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నాడు. వాడేం చెప్పాడంటే, నేనేం చేస్తానమ్మా, ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ అయిపోతుంది, నేను పై చదువులు చదవాలి అన్నాడు. ఇందులో ఏముంది బాబూ, మా దగ్గర హాస్పిటల్స్ ఉన్నాయి, పిల్లలకి మేము డిఎన్బి సీట్స్ ఇస్తున్నాం. ఒకవేళ మీకు సీట్ దొరకకపోతే ఎటువంటి సమస్య లేదు, నువ్వు వచ్చి కార్డియాలజీ జాయిన్ అవ్వు, ఆ డిపార్ట్మెంట్లో నీకు సీట్ ఇస్తాను అన్నాను. దానికి వాడు, అంతేనా, అంత ఈజీగా దొరుకుతుందా అన్నాడు. నేనేమన్నానంటే, ప్యాషన్తో వచ్చినప్పుడు ఇవ్వడంలో తప్పే ఉంది అన్నాను.
దేశం కోసం ఏవైనా చేయండి అన్నాను. బాగా చదవండి. ఐ విల్ గివ్ యూ సీట్. దెన్ హీ హ్యాపెన్ టు టెల్ మీ, మన హాస్పిటల్ ద్వారా ప్రజలకి సహాయం చేయడం అంత ఈజీ అని అడిగాడు. అవునని చెప్పాను. అందుకు వాడు, మీకో కథ చెప్తాను వినండి అన్నాడు. ఏంట్రా అది, చెప్పు అన్నాను. వాడు మెడిసిన్ సీట్ చదవాలని అనుకున్నప్పుడు వాడు తన నాన్నతో అసర్ సార్ దగ్గరికి వెళ్ళాడు. అసర్ సార్ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నాకు మెడికల్ సీట్ ఇప్పించండి. ఎంట్రన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యాను, కాని పెద్ద నంబర్లో పాస్ అయ్యాను. నాకు గవర్నమెంట్లో సీట్ దొరకదు, మీ డెక్కన్ హాస్పిటల్లో సీట్ ఇప్పించండి అని అడిగాడు. ఆయనేమన్నారంటే 60-70 లక్షలు ఖర్చవుతుంది, అంతివ్వలేను సార్, కావాలంటే 30-40 అరేంజ్ చేస్తాను అని చెప్పాడు. దానికైనా ఇదంతా నీకెందుకురా, ఎంబీబీఎస్ చదువు నీకెందుకు, నువ్వెళ్ళు కొట్టు పెట్టుకొని కొట్లో పనిచేసుకొని చెప్పాడు. దిస్ ఇస్ ద ట్రూత్ ఆఫ్ హైదరాబాద్. ఏం చేయడం సార్, అసాద్ సార్కి 2 దారులున్నాయి. మీరు ఇంట్రడక్షన్లో నా గురించి చెప్పారు కదా, 2 టైప్స్. నిజమైన 2 టైప్స్ అసాద్ సారే సార్. బయట ఆయనిచ్చే ఆయన ఉర్దూ స్పీచెస్ని ఎవరైనా కొంచెమైనా ప్రయత్నించి ఆయన ఉర్దూ స్పీచెస్ని విన్నారంటే అప్పుడు ఆయన ఎటువంటి పార్లమెంటేరియన్ అని మీరు అడుగుతారు. మీరు ఆయన గురించి ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా, అయితే ప్రజలు దీని గురించి ఏమంటున్నారంటే, మాధవీలత వచ్చిన దగ్గర్నుంచి అసదన్న అప్స్కాండ్ అయ్యారని. రజత్ సార్, ఇది నా క్యాంపెయినింగ్కి చాలా మంచి స్లోగన్గా ఉంటుంది, కరెక్ట్గానే అన్నాను కదా? థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఎ వండర్ఫుల్ స్లోగన్. వీ విల్ యూస్ ఇట్ ఫర్ అవర్ క్యాంపెయిన్. థ్యాంక్ యూ. అయితే ఇంకో విషయం ఆయన గురించి మీరు ఏమన్నారంటే, యువకుల్లో గొడవలని, ప్రజల్లో భేదాభిప్రాయాలు సృష్టిస్తారని. దీనికి కూడా మీ దగ్గర ఆధారం ఉందా? సార్, ఇదంతా ఆయన ఆర్ఎన్ఏ డిఎన్ఏలోనే ఉంది సార్. మీరెందుకని ఆసార్ సార్ మీద ఇలాంటి అనవసరమైన నేరాలు మోపుతున్నారు? ఇది చాలా తప్పు సార్. నేనే మీకు చెప్తున్నాను. ఆయన తాతయ్య అబ్దుల్ వహీద్, ఆయన తాతయ్య. He was arrested on May 15, 1958 under the orders issued by Hyderabad police, a day earlier than Section 3(1), with a subsection of 2 Prevention Detection of Act 1950. The police booked Abdul Wahid Rovezi for rousing or attempting rouse communal passions and attempting to panic, resentment or hatred in the minds of Muslims against the state, and the non-Muslims are disclosed by the features lead by him in the public meeting. ఇందులో డేట్తో సహా ఉంది. 5th, 12th, 23rd and 24th October 1957, 15th November 1957 and January 9. ఈ కథలు ఇంతటితో ఆగలేదు సార్, ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఈయన వారసుడైన అక్బరుద్దీన్ సార్ ఈయనేమంటున్నారంటే, मजलिए इत्तेहालुल मुस्लिम रईजो और मुसलमानों की जमात है. ఈ భారతదేశంలో మా ఒళ్లంతా ఎంత పెద్ద తోటాలతో దులుచుకుపోయినా మేము భరించగలం రసాకార్స్. చెప్పాలంటే అక్బరుద్దీన్ ఇప్పటికీ 2-3 బుల్లెట్స్కి గురయ్యారు. కానీ మా తాతయ్యలందరూ ఇండియా కోసం శత్రువుల్ని ఎదిరించునుంచున్నారు. ఇంకా గుంపందరూ ఉన్నారు, ఉంటూనే ఉంటారు. దాన్నేం చేయగలం? అండ్ ఇమ్మీడియట్గా అక్బరుద్దీన్ ఏమంటున్నారంటే, రజాకార్స్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు అండ్ విశ్వాసులందరూ ఇక్కడుండిపోయారు అని. కాసిం నజ్బీ విశ్వాసులు ఇక్కడుండిపోయారా? చెప్పండి సార్, ఎవరి విశ్వాసులు ఇక్కడ ఉండిపోయారు? వీళ్ళు చెప్పే విశ్వాసులు ఎవరిక్కడ ఉండిపోయారో చెప్పండి. అక్బరుద్దీన్ ఎవరిని చెప్తున్నారు? మేము రసాకార్స్ అని అంటున్నారు. ప్రజలందరూ కళ్ళు తెరవాలి. ఆయన ఏమన్నారంటే, స్టేజ్ మీద నేను 15 నిమిషాలు గనుక మాట్లాడితే భారతదేశం కడగళ్లాడుతుందని. ఇప్పుడు May 13th మా ఎలక్షన్స్ రాబోతుంది. అప్పుడు ప్రపంచమే వణుకుతుంది, అక్బరుద్దీన్ ఇల్లే దద్దరిల్లిపోతుంది. అది మేం చేసి చూపిస్తాం సార్. చెప్పడంలో ఏముంది సార్, చాలా మంది ఏమేమో అంటారు. చేసి చూపించే వాళ్లే నిజమైన వీరులు. ఆయన అక్కడున్న ప్రజలందరితోనూ ఏమన్నారంటే, ఆయన మేనిఫెస్టోలో ఎవరైతే ఓటు వినియోగించుకుంటారో వాళ్లకు బీఫ్ దక్కుతుందని. అరెరే, మీరు నాకంటే చాలా బాగా హోంవర్క్ చేశారే. బీఫ్ ఈటింగ్ ఎకనామిక్ టైమ్స్ పాలిటిక్స్ సెక్షన్లో వేశారు. బీఫ్ ఈటింగ్ బ్యాండ్ ఇఫ్ MIM నాట్ ఓటెడ్ ఇన్ హైదరాబాద్. అసదుద్దీనే చెప్పారు. ఆయనే ముస్లింస్ జీవితాన్ని వేళాకోళం చేశారు సార్. సార్, మేనిఫెస్టోలో ఎటువంటి పొలిటీషియన్ అన్నా ఈ విధంగా మాట్లాడి మీరు చూసారా? ఒకవేళ మీరు మాకు ఓటు వేయకపోతే చికెన్ ఇవ్వమని చెప్పడం చూసారా? మిగతా వాళ్ళు క్యాడ్బరీ తిన్నెవరు, అందుకని నాకు ఓట్ చేయండి.
40 ఏళ్లుగా ఒక బ్యారిస్టర్కి ఎందుకా మీరు ఓట్ చేస్తున్నారు? వాట్ ఇస్ ద మేనిఫెస్టో? దానికి బదులుగా నేనేం చెప్తున్నానంటే ట్రిపుల్ తలాక్ని బ్యాన్ చేద్దాం, బ్యాన్ చేసేలా చేద్దాం. ఆడవాళ్ళకి వాళ్ళకి కావాల్సిన ఈక్వల్ రైట్స్ని ఇప్పిద్దాం. మేము మదర్షాని ఆర్టికల్ 13 ప్రకారం ఇంగ్లీష్లో చదివిస్తాం. వీధుల్ని మేము శుభ్రపరుస్తాం. ఐటీ హబ్ని ఎస్టాబ్లిష్ చేస్తాం. హిందూ ముస్లిమ్స్ ఒకటిగా ఉండేలా చేస్తాం. ప్రజల మధ్య వేరుబాటు చూపించాం. మేమందరం ఎస్టీ ఎస్సీ వాళ్లతో కలిసే ఉంటాం. మేనిఫెస్టోలో ఇదే కదా సార్ ఉండాలి. ఇదంతా ఏంటి? కరెక్టే గాని అసలు మీరు అతన్నే ఎందుకు టార్గెట్ చేశారు? లేదు లేదు, మీరు ఇది చూడండి. దారుల్ ఇఫ్తా జామియా ఇజామియా. దిస్ ఇస్ అన్ ఇన్స్టిట్యూషన్ విచ్ హ్యాస్ ద రైట్స్ టు కమ్ అప్ విత్ ఫత్వా సార్. ఫత్వాస్ని మేం ప్రచురించడం లేదు, వీళ్లే ప్రచురిస్తున్నారు. ఈ ఫత్వా ప్రకారం వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ మీరు ఏ దేశంలో ఉంటున్నారో ఆ దేశంలో లీగలీ ఏ అనిమల్నైనా ఎవరు తినకూడదు అని చెప్తుందంటే, అంటే మన ఇండియా దేశంలో పశువుని తినకూడదని రూలుంది. అంటే మీరు ఆ మృగాన్ని వదిలేసి మిగతా వాటిని తినచ్చు, పశువుని మాత్రమే తినకూడదు. హీస్ ఎ బెస్ట్ పార్లమెంటేరియన్ అండ్ హీస్ హీ హూ ఈవెన్ డజంట్ ఫాలో ఫత్వా and who tells provokes Muslims not for their development. బాగా చదవడం వాళ్ళ డెవలప్మెంట్ కాదు, బాగా ఇళ్ళు కట్టడం వాళ్ళ డెవలప్మెంట్ కాదు, ఆడవాళ్లకి ఏ వయసులో పెళ్లి చెయ్యాలన్నది వాళ్ళ డెవలప్మెంట్ కాదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయడంలో డెవలప్మెంట్ చూపించడం లేదు. ఎందులోనూ డెవలప్మెంట్ లేదు సార్. ఫత్వా కోసం ఇన్స్టాకి వెళ్లి మీమ్స్ వేయడంలోనే వాళ్ళ డెవలప్మెంట్ ఉంది. ఇప్పుడు చూస్తే సార్ 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 వీళ్ళు తెల్ల టోపీని పెట్టుకొని మీసాల్ని పెంచుకొని చిన్న ప్యాంట్లు వేసుకోవడం వల్ల వీళ్ళు ముస్లింలు అయిపోరు సార్. మా మోడీ సార్ నిజమైన ఇస్లాం అంటే ఏంటి అని మాట్లాడారు. అల్లాకున్న 99 పేర్లు చెప్పారు. ఉర్రెహమాన్ రహీం. దానికి అర్థం మనసులో ప్రేమ, దయ, గుణం అందరికీ ఇవ్వు అల్లా. ఇలాంటి ఒక పునిదమైన మతమే ఇస్లాం. దానికి ప్రేమ చూపించడం మాత్రమే తెలుసు. అలా చెప్పినవారు మాత్రమే మా మోడీ సార్. ఆయన ట్రిపుల్ తలాక్ని తీసేసి మతాన్ని చూడకుండా ఒక ఆడదాని కన్నీళ్లకి గౌరవాన్నిచ్చారు. ఓవైసీ సార్ కూడా మీతో తలపడుతున్నారు. అయితే ఆయన పైజామా టోపీ పెట్టుకుని రెడీ కావడం లేదు. ఆయన అసలు ఎలా తయారవుతున్నారనేది నేనొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. చూపించండి ఆయన సార్. తయారవడం చూసి మీరు భయపడతారు కూడా. అరెరే, చూడండి, ఇదంతా మీరు చూడాలి. సార్ నేను చెప్తున్నాను చూడండి, చాలా భయపడిపోయాను. చాలా భయపడిపోయాను. యాక్చువల్గా నాక్లే మీకు రాలేదనుకుంటాను. నాకు త్రిశూలం ఇచ్చారు సార్. డమ్ము రకంతో నాకొక త్రిశూలం ఇచ్చారు. ఆ రూపంతోనే నేను మీ ముందుకు రాబోతున్నాను. అతి త్వరలో, అందులో అనుమానమే లేదు. మీరు చూస్తారుగా. ఆయన మోదీ గురించి ఏమన్నారంటే అది కూడా నేను మీకు చెప్తాను. మీరు చెప్పండి. మోదీ గారు చాలా బలవంతులు అని అన్నారు. అయితే దానికి ఆయనేమన్నారంటే, నేను ఒంటరిగా వస్తాను మోడీ. ఒకవేళ మీకు నిజంగా ధైర్యం గనుక ఉంటే వచ్చి నన్ను ఎదిరించండని. ఇటువంటి చిన్న చిన్న అరుపులకు అసలు నేను భయపడను అని అన్నారు. మీకంత ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి నిలబడండి అన్నారు. అలాగా. సరే సరే ఉండనివ్వండి. చాలా బాగా ప్రశ్న అడిగారు. ఇలాంటి ప్రశ్నలన్నీ ఆకల్లో ఉన్న వాళ్ళకి తిండి పెట్టినట్టు ఉంటుంది. ఈయన మళ్ళీ మళ్ళీ ఒకే విషయమే చెప్తున్నారు. వీళ్ళు యాన్వాపి మసూదీని పడగొట్టేశారు. అంటే అది పడగొట్టేశారు, కాశీని కట్టబోతున్నారు. అయోధ్యలో ఉన్న బాబర్ మసూదీని మీరే కూల్చేశారు. ఇవన్నీ వినండి. ఈ మసూదీలన్నీ కట్టినవాళ్ళు ముఘల్స్. వాళ్ళు ఎవరూ ఇండియన్స్ కారు. వాళ్ళందరూ ఫారినర్స్. ఇది కరెక్టే కదా? ఇక్కడున్న ఎవరైనా ఇండియన్స్ ఇక్కడున్నవాళ్ళు మసూదీ కట్టారంటే, ఒకవేళ ఆ మసూదీని ఒకవేళ అది ముస్లిమే విరక్కొట్టి వక్బోర్డ్ ల్యాండ్ని కాజా చేసి
డబ్బు సంపాదిస్తున్నారు వాళ్నే వండం. ఇలా చూడండి, ఐల్ గివ్ యూ ప్రూఫ్. Matthews sacrificed for a money. Nefarious deals between corrupt politician officials and accused. So-called gentlemen too enter into secret deal at the cost of Utub Shahib Mosque. దీని ద్వారా క్లియర్గా ఏమి తెలుస్తుంది అంటే, ఎంబీటీ లీడర్స్ స్టేజ్డ్ అజిటేషన్స్. ఎంబీటీ వాళ్లు పోరాటం చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్న ఇంకో పొలిటికల్ పార్టీ అది. అదొక ముస్లిం పార్టీ విచ్ వాస్ ఫాట్ విత్ దిస్ పీపుల్ విత్ AMAM. demanding severe punishment for the people responsible for the demolishing of the mosque. ఇలాంటి ఒక గ్రూప్ హైదరాబాద్లో ఉన్నారు. వీళ్లందరూ మాస్క్ని పగలకొట్టేసి ప్రైవేట్ పార్టీస్తో చేతులు కలిపి వీళ్లందరూ దే హ్యావ్ మేడ్ వెరీ బిగ్. వీళ్లందరూ అపార్ట్మెంట్స్ కట్టారు. ఇందులో క్లియర్గా చెప్పారు ఇట్ హ్యాస్ బికాస్. ఎందుకు జరిగిందంటే ది ఆల్ ఇండియా మజ్లీస్ ఇత్తిజాజుల్ ముసల్మీన్ AIMIM did not evince any interest. ఎటువంటి వ్యతిరేకాన్ని చూపించలేదు. AMIకి చాలా క్లోజ్ అయిన వాళ్లే దీన్ని పగలకొట్టారు. వాళ్ల మనుషులే దాన్ని పగలకొట్టి అందులోంచి డబ్బు సంపాదించారు. ఇప్పుడు చెప్పండి, అయోధ్యలో ఏ మసూదీ గురించి మీరందరూ మాట్లాడుతున్నారిక్కడ? అదే చోట మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక పెద్ద మసూదీ కట్టడానికి ఏర్పాట్లు అక్కడ చేస్తూ ఉన్నారు. ఐ విల్ గివ్ యూ వన్ మోర్ ఎగ్జాంపుల్ సార్. హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టిన అదే చోట్లో ఒక ఎయిర్పోర్ట్ని, ఒక మసూదిని పగలకొట్టిన అదే చోటే కాంగ్రెస్ వాళ్లు రాజకీయం చేసిన అదే పీరియడ్లో MIMతో కలిసి వాళ్లతో 1000 ఏకర్లు కొనుక్కొని ఎయిర్పోర్ట్ని కట్టారు. దానికి ముందు అక్బరుద్దీన్ సార్, అసాదుద్దీన్ సార్ ఎదిరించారు. తర్వాత ఊరుకున్నారు. కాని వీళ్లందరూ ఈ రోజు వరకు బాబర్ మసూదీ గురించి మాట్లాడుతున్నారే, దాన్ని కట్టిన ముఘల్స్ ఈ దేశానికి చెందిన వాళ్లే కారు. మాధవి గారు, మీరు బీజేపీకి కొత్తగా వచ్చారు. ప్రజలందరూ ఏమనుకుంటున్నారో మీకు తెలీదు. ఓవైసీ సార్ బీజేపీకి బి టీం. ఆయనకెదురుగా మీరు ఎంత చెప్తున్నారు? రజత్ శర్మ సార్, మీ 30 ఏళ్ల ఆప్కి అదాలత్ ఎక్స్పీరియన్స్కి నేనొక నమస్కారం పెడుతున్నాను. నేను చెప్పేది మీకు అర్థం కావాలి. నేను చెప్పేది మీకు అర్థమయ్యాకే నేను నెక్స్ట్ ప్రశ్నకి వెళ్తాను. ఈయన బీజేపీ బి టీం అంటే అసాదుద్దీన్ బి టీం అంటున్నారు. అలాంటప్పుడు నాకెందుకు సీటిచ్చారు? నేను అన్నీ బయటపెట్టి పోలోపెన్ చేస్తున్నాను సార్. నేనెలా బి టీంగా ఉంటాను? అందుకు అవకాశమే లేదే. నౌ ఐల్ పుట్ యూ వన్ మోర్ స్టేట్మెంట్. AMIM ఆర్ రాహుల్ గాంధీ కాంగ్రెస్లో ఒకర్ని ఒకరు కొట్టుకుంటున్నారు. వాళ్ల మధ్య కొట్టుకుంటున్నారు. ఈరోజు మీరు ఇంటర్నెట్ని ఓపెన్ చేసి చూడండి. హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో నాకు వ్యతిరేకంగా క్యాండిడేట్ని డిక్లేర్ చేయలేదు. ఇంతవరకు లేదు. స్టేట్ లెవెల్లో ఉన్నారు. ఇద్దరూ అన్నా తమ్ముళ్ళని చెప్పుకుంటున్నారు. AM అసర్ సార్ అండ్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సార్. రాహుల్ గాంధీ ఏమన్నారంటే మోడీ గారి ఇద్దరు నమ్మకస్తులు ఓవైసీ కేసీఆర్ అని. అదే నేను చెప్తున్నాను. వాళ్ళిద్దరూ మోడీ సార్ స్నేహితులు. కాని ఈ ఇద్దరు స్నేహితుల్లో కేసీఆర్ని మావ అల్లుడని ఇద్దరు చెప్పుకుంటున్నారు. తెలుసా మీకు? కేసీఆర్ మావయ్య, అల్లుడు అక్బరుద్దీన్ సార్. ఓవైసీ సార్, వీళ్ళిద్దరూ మావ అల్లుళ్ళైతే ఇలా పార్ట్నర్షిప్లో ఉంటే, ఇంకా చెప్పాలంటే వీళ్ళందరూ వాళ్ల రిలీజియస్ ఇన్స్టిట్యూషన్లో ఒకవేళ AIMIM క్యాండిడేట్స్ నుంచోకపోతే ఒకటి కాంగ్రెస్కి ఓటు వేయాలి, లేదంటే బీఆర్ఎస్కి ఓటు వేయాలని చెప్పారు. అందరికీ ఇన్ఫర్మేషన్ని ప్యాంప్లెట్లో పబ్లిష్ చేయాలని చెప్పారు. రిలీజియస్లోనే ఈ ప్యాంప్లెట్స్ని అన్ని మసూదీలోనూ పబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు మీరే చెప్పండి, ఇది బి టీమా? బీజేపీ బి టీమా? మీరు చూసారంటే ఉత్తరప్రదేశ్లో ఓవైసీ సార్ వాళ్ళ క్యాండిడేట్స్ని అక్కడ పెట్టారు. బీహార్లో కూడా ఆయన క్యాండిడేట్స్ ఉన్నారు. మహారాష్ట్రలో కూడా ఆయన క్యాండిడేట్స్ ఉన్నారు. ముస్లిం డామినేటెడ్ సీట్స్ ఉన్న అన్ని సీట్లలోనూ వాళ్లున్నారు. ముస్లిం ఓట్లన్నీ అడుగుతారు. దాని యొక్క బెనిఫిట్ మోడీకుంటుంది. సమాజ్వాదీ పార్టీకి నష్టం ఉంటుంది. ఆర్జేడీకి కూడా నష్టం కలుగుతుంది. తన కాన్స్టిట్యున్సీలోనే మసూదీల్ని పడగొట్టి డబ్బు సంపాదిస్తున్నాడు. మన దేశంలో ఉన్న అందరు ముస్లింస్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇదేంటి సార్ మీరు పెద్ద విషయంలా చెప్తున్నారు? 40 ఏళ్లగా ఇందులో వాళ్ళు PhD చేశారు సార్.
అందర్నీ కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ళ ఒకే పనిగా ఉంది సార్. మిమ్మల్ని ఒకే ఒక ప్రశ్న అడుగుతాను, మిమ్మల్నే తిరిగి అడుగుతాను. నాకందుకు హక్కుంది. ప్రపంచం మొత్తం మీద, అంటే మన ఇండియాలో ఏఎంఐఎం తప్ప మిగతా ముస్లిం పార్టీస్ ఎందుకు యాక్టివ్గా లేరు? చెప్పండి సార్. కేరళలో ఒక ముస్లిం లీగ్ ఉంది. ఆ పాపం ఉండనివ్వండి, కేరళకి వెళ్ళనివ్వండి, అక్కడ వాళ్ళు చచ్చిపోతారు. పార్టీని అంతం లేదు, చేసేస్తారు. ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాదులో ఉన్నవారు, ఇంకా తెలంగాణలో ఎవరు రాజకీయాల్లోకొచ్చినా అది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళవ్వచ్చు, ఇంకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళవ్వచ్చు, ఇంకా చెప్పాలంటే ఒక టైంలో టీడీపీ కూడా ఉంది. అందరూ ఏమంటారంటే ఓవైసీ సార్ ఆశీర్వాదం లేకుండా పార్టీ నడవదు అని. మీ బ్లెస్సింగ్స్ మాకుండాలి మనం అంటారు. చార్మినార్ దగ్గరున్న భాగ్యలక్ష్మి గుడికి వెళ్తాం కదా, నేను అమిత్ అన్య కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దండం పెట్టుకుని ఆశీర్వాదం కోసం వెళ్తాం. అదే విధంగా వీళ్ళు అసర్ సార్ దగ్గరికి ఆశీర్వాదం కోసం వెళ్ళుంటారు. సార్ మా తలపై చేపెట్టి ఆశీర్వాదం చెయ్యండి. దీనికి అర్థమేంటి? ఇండియా దేశంలో ఉన్న వాళ్ళందరూ ఒకటిగా ఉన్నారనా? అంతెందుకు సార్, మీకు ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను. మేము హోంవర్క్ చేయకుండా, ఏ ప్రూఫ్ లేకుండా ఇంట్లోంచి బయటికి రాము సార్. 2023లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి. నాంపల్లి ఒక ముస్లిం డామినెంట్ కాన్స్టిట్యున్సీ. ఆ చోటికి చెందినతనే ఫిరోజ్ ఖాన్ సార్. ఆయన కాంగ్రెస్కి నమ్మకమైన వ్యక్తి. ఆయన ఎంతో కష్టపడి 6 లక్షల బోగస్ ఓట్స్ని బయటికి తీసుకొచ్చారు. అది బయటికి తీసుకొచ్చి ఆయన అందరికీ సబ్మిట్ చేశారు. జీహెచ్ఎంసీకి సబ్మిట్ చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి పవర్కొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందినవారు 2023లోనే గెలిచారు. ఆయన చీఫ్ మినిస్టర్ కూడా ఇచ్చారు. ఎవరిచ్చారు? అతనొక ముస్లిం. అది ఏ పార్టీకి చెందినవారు? కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఆయన నోరు నొక్కేశారు సార్. ఇప్పుడు వీళ్ళు ఏ ముస్లింని సపోర్ట్ చేస్తున్నానని తిరుగుతున్నారు? వీళ్ళు ఎవర్నీ హెల్ప్ చేయడం లేదు సార్. మీ నోరెప్పుడు మూసుకొని ఉండదనుకుంటాను. నా నోరు మూయడం ఎవరి వల్ల కాదు సార్. ఎవరైనా ప్రశ్నలు అడుగుతారా? మేడం, నా ప్రశ్న ఏంటంటే, హైదరాబాదులో ఉన్న ముస్లిమ్స్ ఈ ఎన్నికల్లో అసదుద్దీన్ ఓవైసీల్ని పక్కన పెట్టి మీకు ఓటు వేస్తారని మీరు అనుకుంటున్నారా? నేను మీతో ఒక విషయం చెప్తాను. మన జీవితంలో ఓట్స్ తప్ప వేరే విషయమే లేదా? ఎవరు ఒక్కొక్క నిమిషం భయంతోనే బతుకుతున్నారో? నేనొక విషయం చెప్తాను. మొహమ్మద్ పెహల్వాన్ అని ఒకరు ఉండేవారు. ఆయన మొదట్లో అసర్జీతోనే పనిచేసేవారు. ఆయనెందుకు పెహల్వాన్ని పిలిచేవారంటే, దంగల్, కుస్తీ అంటారు కదా, ఆ ఓల్డ్ స్టైల్ పెహల్వాన్ ఆయన. ఆయన కొడుకు ఒక సోషల్ వర్కర్. వాళ్ళు ఇద్దరూ ఏఎంఐ కోసం పనిచేసేవాళ్లు. అక్కడ వర్క్ బోర్డ్లో ఉన్న ల్యాండ్స్లో ముస్లిం శ్మశానం ఒకటి ఉండేది. ఏఎం వాళ్లందరూ దాన్ని పగలకొట్టి ఇళ్లు కట్టాలని నిర్ణయించుకున్నారు. అందుకని వీళ్ళిద్దరూ వాళ్ళ దగ్గరికి వెళ్లి, సార్ ఇదైనా వదిలేండి సార్ అని అడిగారు. ఇది వర్క్ బోర్డ్ది, ఇలా చేయడం తప్పని మన ఖురాన్లో ఉందని వీళ్ళు ఎంతగానో చెప్పారు. ఆ పెహల్వాన్ దీని గురించి ఎంతగానో చెప్పారు. అప్పుడు వాళ్ల మధ్య సమస్య ఏర్పడింది. అక్బరుద్దీన్ సార్కి, ఓయసీ సార్కి ఎలా సమస్యని క్రియేట్ చేయాలని చాలా బాగా తెలుసు. అమ్మా చెళ్ళుళ్ళు అందరూ తిడుతూ ఉంటే పెహల్వాన్ సార్ ఊరికే ఉంటారా? మీరే చెప్పండి. అందుకని ఆయన అబ్బాయికి చాలా కోపం వచ్చేసింది. వాళ్ళందరూ చాలా వీరంగా ఉంటారు, ఈ అబ్బాయి వేరే చిన్నపిల్లాడు కదా, అందుకని భరించలేకపోయాడు. అక్బరుద్దీన్ని కొట్టేశాడు. దానివల్ల ఏమైంది? ఇన్ని సంవత్సరాలు వాడు జైల్లోనే ఉండాల్సొచ్చింది. చిన్న చిన్న మదర్షాన్ని నడిపించేవాళ్లు. పేదవాళ్ల పరిస్థితి ఏమిటో మీరే ఆలోచించి చూడండి. ఒకవేళ నేను ఓటు వేస్తేనే ఇవన్నీ చేస్తావని నేను చెప్పానంటే అప్పుడు మాకు అసర్ సార్కి ఎటువంటి తేడాను ఉండదు సార్. మన మోడీ సార్ ప్రైమ్ మినిస్టర్ ఉజ్వల ప్లాన్ని తీసుకొచ్చినప్పుడు ఆడవాళ్ళకి సిలిండర్ ఇచ్చే స్కీమ్ అది. సిలిండర్ ఇచ్చేటప్పుడు సిలిండర్ మీద ఇది ముస్లిం సిలిండర్, ఇది సిఖ్స్కి, ఇది హిందూస్కని రాశారా? ఆయన ఆడవాళ్ల మంచు కోరే అటువంటి స్కీమ్ అనౌన్స్ చేశారు. అందులోనూ మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ సిలిండర్ ముస్లిం ఇంట్లో ఉన్న ఆడవాళ్లకే వెళ్ళింది. ఐ హ్యావ్ ఎ డేటా ఆల్సో విచ్ ఐ లెట్ యు నో. ఆయన ఎందుకిచ్చారంటే ఆయనకి పేదరికం వచ్చే ఆవేదనేంటో తెలుసు. ఆయన అమ్మగారు పడ్డ కష్టం ఇక ఏ ఆడది పడకూడదన్న ఉద్దేశంతోనే ఆయన ఇచ్చారు. ఆయన దేశంలో ఎవరు కష్టపడకూడదని అనుకుంటున్నారు. సార్, మేం ఈ మనసుతోనే పనిచేస్తున్నాం. అమాయకపు ఆడవాళ్లు, ఇంట్లో ఉన్న ఆడవాళ్లు కూడా, ఇంకా ముస్లిమ్స్, అందరూ పేద ముస్లింసు కూడా ఇకనైనా నిజం తెలుసుకోండి. మీరు ఓటు వేసి పవర్కి తీసుకొచ్చిన మనుషులే మీ నెత్తిపైన కూర్చొని మిమ్మల్ని హింసిస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మాధవి గారు, మీరు ఎలక్షన్స్ అనే భూమి మీదున్నారు.
ఓట్సు అడగాలి కదా. ఆ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు వద్దనుకుంటే మీరు గెలవలేరుగా. సార్ వీళ్ళు బీఫ్ పేరు పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు, అయోధ్య రామర్ గుడి పేరు పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు, బాబర్ మసూదీ విషయాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతున్నారు. దీనికి పేరంతా ఓటా సార్? మీరేమైనా ఉస్పాకిస్తాన్ని సృష్టిస్తారా ఏంటి? మీరు జిన్నా కూడా కాదు, జిన్నా వాళ్ళ నాన్నలా కాదు, తయారవుతున్నారు. మీకు ముస్లింలు ఓటు వేస్తారా వేయరా అది చెప్పండి. సార్ ముస్లిమ్స్ మాకు ఖచ్చితంగా ఓట్లు వేస్తారు, కానీ మేము అందుకోసం పనిచేయడం లేదు. మీరిది తెలుసుకోవాలి. మాధవి గారు, మీ పార్టీ యొక్క ఎమ్మెల్యే టి రాజాసింగ్, అవును, ఆయన గోష్మహల్ ఎమ్మెల్యే. అవును సార్. ఆయన ఏమన్నారంటే హైదరాబాద్లో ముస్లింల ఓట్లు మాకు అవసరం లేదు అని. ముస్లింల ఓట్ల కోసం మేం ఇన్వెస్ట్ చేస్తున్న మా ఎనర్జీ అదే హిందువుల కోసం చేస్తే ఉపయోగం ఉంటుంది అని. అవును, ఆయన ఫస్ట్ సెంటెన్స్ తీసుకుందాం. మాకు హైదరాబాదులో ముస్లింస్ వాళ్ళ ఓటే అవసరం లేదు. దానికి వాళ్ళ ఓట్స్ వేయక్కర్లేదని అర్థం కాదు. దాన్ని కరెక్ట్గా మీరు అర్థం చేసుకోవాలి. దానికి అర్థమేమిటంటే, ఒక కాన్స్టిట్యున్సీలో దాదాపు 10 లక్షల మంది హిందూస్ ఉన్నారు. అసాదుద్దీన్ సార్ 5,15,000 ఓట్లతో గెలుస్తున్నారు అంటే, మనం గెలవడం కోసం 10 లక్షల హిందూ ఓట్లు మనకి సరిపోవా? ఆయన ఇదే చెప్పడానికొచ్చారు. అది మీరు వేరే విధంగా చెప్తున్నారు సార్. ఆయన నుంచొని టికెట్ కోసం ఆశపడ్డారు, కానీ అది మీరు దక్కించుకున్నారు. సార్, ఇది రాజాసింగ్ అన్నయ్య సమస్య కాదు. ఈ దేశం అంతటా ఒక అమ్మాయికి అవకాశం దొరికేటప్పుడు కొంచెం ఇలాంటి సమస్యలు ఉండే తీరుతుంది కదా సార్. ఇది విమెన్ ఎంపవర్మెంట్ ఇష్యూ సార్. అన్ని చోట్ల ఇంతే. ఇంట్లో ఎలా? ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, ఆడపిల్లలకి ఎక్కువ నగలు వేస్తారు, మగపిల్లలు కోపగించుకొని కూర్చుంటున్నారా లేదా? సో అలాగే ఇది కూడా. రాజా అన్నయ్య కొంచెం కోపంగా ఉన్నారు. పర్వాలేదు, మాతో పాటు కలిసి పనిచేస్తూనే ఉన్నారు. నిన్న కూడా వాళ్ళ ఇంటికి వెళ్లాను. రాజా అన్నయ్య గారి వైఫ్ ని నేను కలిశాను. అరే, ఎటువంటి విమెన్ పవరో తెలుసా? అమ్మా, నేను నీతో పాటు వస్తాను, వచ్చి ధూళ్పేట్లో మొత్తం మనమే క్యాంపెయినింగ్ చేద్దామని చెప్పారు. ఆడవాళ్ల పవరంతా మొత్తం ఒకటిగా కలుస్తుంది. అదే మోడీ సార్కి కూడా కావాల్సింది. 33.3 రిజర్వేషన్ ని తీసుకురావాలి అంటున్నారు. ఎందుకంటే ఆడవాళ్ల బలాన్ని ఒకటిగా తీసుకురావాలి, ఆడవాళ్ళందరూ బయటికి రావాలి. మీరు హైదరాబాద్ ప్రజలకి ఎలాంటి మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? దీన్ని మీరు పాటగా చెప్తే ఇంకా బావుంటుంది. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం. దీనికి అర్థమేమిటంటే, ఆడవాళ్లు నిద్రలేచారు, మగవాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని. ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మాధవీలత గారి ప్రశ్నలకు సమాధానాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ఇలాంటి ఒక వ్యక్తి భారతమాతని అమ్మాని చెప్పడం లేదు, తన అక్క చెల్లెల్ని ఎలా సురక్షితంగా చూసుకుంటాడు సార్. బాగుంది సార్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మన కార్యక్రమం మాధవి లత గారితో మొదలయ్యింది. ఆప్కీ అదాలత్లో తర్వాతి ఆరోపణ. ఆప్కీ అదాలత్లో హైదరాబాదులో ఉన్న బీజేపీ ముఖ్య నాయకురాలు మాధవి లత మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే, ముస్లిముల కుటుంబ వ్యవహారాల్లో ఈవిడ తలదూరుస్తున్నారు అని. మాధవి గారు, బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, 3 తలాక్కి ఎదురుగా మీరు పోరాటం చెయ్యడం వల్ల మాధవీ లతకి మేము నోటీస్ ఇచ్చామని అంటున్నారు. చాలా మంది ముస్లిం అమ్మాయిలతో మాట్లాడి వాళ్ల మైండ్ ని మారుస్తున్నారు. ఇప్పుడు ఓవైసీ సార్ ఏమన్నారంటే, ఇది మా మద్దతు సమస్య, ఇది మా ఇంటి సమస్య, మీరెవరు వేరు చేసి మాట్లాడడం అని. ఓహోహోహోహోహోహోహో, వాళ్ల ఇంటి ఆడపిల్లల్ని అమ్ముకుంటున్నారు. అంతేకాకుండా మతం పేరు అడ్డుపెట్టుకుని వీళ్ళందరూ తప్పుడు పనులు చేస్తున్నారు. ఖురాన్లో 3 సార్లు తలాక్ని ఒకేసారి చెప్పకూడదని రాసుంది. ఖురాన్లో ఏం చెప్పారంటే, మొదటి తలాక్ మీరు ఎలా పెళ్లి చేసుకున్నారో అలాగే అబ్బాయి అమ్మాయి ఇద్దరి సైడు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ల ముందు మొదటిసారి తలాక్ అని చెప్పాలి. ఆ తర్వాత 3 లేక 6 నెలల తర్వాత ఇద్దరికి టైం ఇవ్వాలి. అంతవరకు వాళ్ళిద్దరూ కలిసి ఒకే ఇంట్లో ఉండి తీరాలి. ఎందుకంటే ఏ మతమూ ఒక పెళ్లిని అంత త్వరగా విడతీయదు. అప్పుడు వాళ్ళకి సెట్టవకపోతే ఇంకొకసారి, రెండోసారి చెప్పాలి, అది కూడా వాళ్ళ ముందే. తర్వాత 3ఓసారి చెప్పాలి, అది కూడా వాళ్ళ మనుషుల ముందే. ఖురాన్లో ఇలాంటి ఒక రూల్ ఉండగా, అంటే 9 నుంచి 12 నెలల వరకు టైం ఉండగా 3 సార్లు తలాకని చెప్పకూడదు. అలా అయినప్పటికి కూడా
పెళ్ళప్పుడు వాళ్ళకిచ్చిన వస్తువులని ఆ పెళ్లి కూతురికే వాళ్ళు తిరిగిచ్చేయాలి. ఆ తర్వాత పిల్లల కోసమో భార్య కోసమో ఎవరి దగ్గరించి వాళ్ళకి విడాకులొచ్చిందో వాళ్ళ దగ్గరించి కాంపెన్సేషన్ ఇచ్చి తీరాలి. ఇలాగున్నప్పుడు కొంతమంది ఒక బ్రోకర్లాగా ట్రిపుల్ తలాక్ని తీసుకొచ్చి వాళ్ళ స్వార్థం కోసం ముస్లిం అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. వాళ్ళ స్వార్థం కోసం ఈ అమ్మాయిల ఎదుగుదలని ఆపేస్తున్నారు. వాళ్ళ స్వార్థం కోసం వీళ్ళు ముస్లిం ఆడవాళ్ల శరీరంతో వ్యాపారం చేస్తున్నారు. మీరే చెప్పండి సార్, ఇదంతా చేయడానికి వాళ్ళకి ఎవరు హక్కిచ్చారు? ఇది డెమోక్రసీ సార్. చూడండి మాధవి గారు, అది ఖురాన్ షరీఫ్ వాళ్ళది, తీర్పు కూడా వాళ్ళది, చట్టం కూడా వాళ్ళది, అమ్మాయిలు వాళ్లే, పెళ్ళిళ్ళు కూడా వాళ్ళవే. మధ్యలో మాట్లాడ్డానికి మీరెవరసలు? ఐఎమ్ ద సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ హూ కీప్స్ ద రైట్ టు ఇంటర్ఫియర్ ఇంటు ద పెయిన్ ఆఫ్ ఎనీ ఉమెన్, ఎనీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇప్పుడు మీ మీద తర్వాత ఆరోపణ బీజేపీ యొక్క సార్, వాళ్ళు ఆర్టికల్ 19 వచ్చిన తర్వాత పార్లమెంట్లోకి ఎవరైనా రావడం చూస్తే ఆయన ఎలాగా అరిచి కోప్పడి ఆర్టికల్ 19 ని చదివారో మీరందరూ చూసే ఉంటారు. యు గో త్రూ ఇట్. స్పీచ్ ఇన్ పార్లమెంట్ హీ సేస్, మోడీ సార్ ఒక అమెండ్మెంట్ ని పాస్ చేశారు. ద గర్ల్ షుడ్ మ్యారీడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 21. ఎందుకంటే ఆడవాళ్ళు ఈ రకమైన ట్రిపుల్ తలాక్ అవనివ్వండి, లేదంటే ఏదైనా పేదింటమ్మాయి పల్లెటూరులో ఉన్న అమ్మాయికి బాల్య వివాహం జరిగిందంటే అమ్మాయిలందులోంచి తప్పించుకోడానికి, వాళ్ల జీవితాన్ని వాళ్లే నిర్ణయించుకోవడానికి పెళ్లికంటూ వయసుని 21గా ఆయన మార్చారు. దీన్ని బట్టి ఆర్టికల్ 19 ఆయన చదివారు. ఆర్టికల్ 19లో ఎక్కడా ఈ విషయాన్ని రాయలేదు. అంటే ద ఫ్రీడమ్ ఇస్ ఫర్ లివింగ్ రిలేషన్షిప్, ఫ్రీడమ్ ఇస్ ఫర్ సెక్స్, ఫ్రీడమ్ ఇస్ టు డూ మ్యారేజ్ వెన్ ఎవర్ దే వాంట్. ఆర్టికల్ 19 ఏం చెప్తుంది అంటే కెన్ హ్యావ్ ప్రొఫెషనల్ ఫ్రీడమ్, రైట్ టు ఎక్స్ప్రెస్, రైట్ టు స్పీచ్. వీళ్ళు కొత్తగా తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నారు? కొత్తగా తీసుకొచ్చారో యూనిఫామ్స్ కి కోడ్స్ ఉండాలని. యూసీసీ అవును సార్, అందులో లివింగ్ కి కూడా చట్టం ఉండేలా. ఓవైసీ సార్ ఆప్కి అదాలత్తుకొచ్చినప్పుడు ఏమన్నారంటే మా పిల్లలు బెడ్రూంలో కడుగు పెట్టాలంటే చట్టం ఉండాలి అని. అరే, యూనిఫామ్ సివిల్ కోర్టులో బెడ్రూమ్ ఎక్కడి నుంచి వచ్చింది సార్? అసలు నాకు ఆ విషయం అర్థమే కావడం లేదు. యూనిఫామ్ సివిల్ కోర్టులో ఏముందంటే, అంటే ఒక ఇంట్లో ఉన్న ఆడపిల్లకి ఆస్తిలో ఇంట్లో ఉన్న మగపిల్లాడికి ఈక్వల్గా, మగపిల్లలకి ఈక్వల్గా ప్రాపర్టీస్ ఏవి దొరక్కుండా ఉండేవి. ఏ మతమైనా సరే ఆడపిల్లలకి కూడా ఏ మతమైనా సరే ఈక్వల్గా అన్నీ దొరకాలనేదే మా ఐడియా. ప్రాపర్టీలో ఎలా బెడ్రూమ్ వచ్చిందని నాకు తెలియడం లేదు. సరే, ఆ బెడ్డు మంచం ఇవ్వడం గురించి మాట్లాడుతున్నారా మీరు? లేదు. అయితే ఆయన ఏమని చెప్పారు అంటే తీన్ తలాకు ఉన్నా కూడా అది యూనిఫామ్ సివిల్ కోడ్ గా ఉండాలి, లేదంటే 33.3% విమెన్ రిజర్వేషన్ లేదంటే అవ్వనివ్వండి. సిఏఏ ఉండాలి. ఎందుకంటే ముస్లింలు ఇంతగా కష్టపడుతున్నారు కాబట్టి ఈ చట్టం ఉండాలి అన్నారు. అసాదుద్దీన్ సార్కి ఆడవాళ్లు ఎదగడం అంటే అసలు నచ్చదు సార్. ఆయన ఆడవాళ్ని ఎన్నటికీ పైకి ఎదగనివ్వరు సార్. ఎవరికైతే ఆడవాళ్ల కన్నీటి విలువ తెలుస్తుందో వాళ్ళ అందరికంటే ముందు వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆవేదనలు ఆయనే పార్లమెంట్లో మాట్లాడుండాలి. ఈ విధంగా ఎవరూ ప్రవర్తించి ఉండరు. మన ప్రైమ్ మినిస్టరే చెప్తున్నారు, అమాయకులైన ముస్లిం ఆడపిల్లలకి, అందరు ఆడపిల్లలకి మర్యాద ఇవ్వమంటున్నారు, ఈక్వాలిటీ ఇవ్వమంటున్నారు. ఈయన మధ్యనుంచి ఇదంతా ఇవ్వకూడదంటున్నారు. ఇప్పుడాయన ఎవరికి శత్రువో మీరే చెప్పండి సార్. ఇంకా ఆయన దీని గురించి ఏమన్నారంటే ఇటువంటి చట్టాలన్నీ వస్తే సిఏఏ నడపడానికి ఆడవాళ్ళ అవసరం ఉండదు. ఒకవేళ అలా జరిగితే గనుక మా గుర్తింపు మీద ఇంకా సిటిజన్ మీద ముద్ర పడుతుంది అని అన్నారు. అసర్జీ గుర్తింపు మాత్రమే బయటికొస్తుంది. సో ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారంటే ముస్లిం ఆడవాళ్లు ఏనాటికి ముందుకి రాకూడదు అని. ఆయన ఏం చెప్పదలుచుకుంటున్నారు అంటే ముస్లిం ఆడవాళ్ళకి ఎప్పటికీ స్వాతంత్రం దొరకకూడదు అని. ఏమన్నారు అంటే బురకా వేసుకున్న ఒక మహిళ ప్రధానమంత్రి అవ్వడం చూడాలని. బెలాసా బుర్కా వేసుకోలేదు కదా. ఆవిడ బుర్కా వేసుకోకుండా ఫేస్ మాస్క్ వేసుకోకుండానేగా ఉన్నారు. ఏమేం వేసుకోకుండా బెనాసర్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. అది సౌదీ అరేబియాలో మిస్ సౌదీ అరేబియా కూడా అవ్వచ్చు. డూ యు నో దట్? ఇప్పుడు సౌదీ అరేబియాలో మిస్ సౌదీ అరేబియా కాంపిటీషన్ జరుగుతుంది. అంటే అదంతా ఇస్లాం కంట్రీ కాదా సార్? వీళ్ళు మదర్షాల్లో చదివించరు. 25 ఏళ్లగా ఆర్టికల్ 13 ఉంది, అది ఉపయోగించరు. కానీ
ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆడవాళ్ల ముఖం బయటికి తెలియకూడదని అనుకునే ఒకే ఒక వ్యక్తి ఈయన మాత్రమే ఉండగలరు. వావ్ వావ్ సార్. అందుకే చెప్తున్నాను రజత్ సార్, భారతమాత వర్ధిల్లు అని నా నోట్లో ఎప్పుడూ రాదు అని చెప్పే మనిషి ఇతను. నా మెడ మీద మీరు కత్తి పెట్టి బెదిరించినా కూడా భారతమాత వర్ధిల్లు అని చెప్పనని చెప్తున్నారు. తాను జీవించే భూమిని తల్లి అని చెప్పలేని ఒకరు తన మతంలో ఉన్న ఆడవాళ్లకి ఎటువంటి సురక్షతనిస్తారు సార్? ఏంటి సార్ మీరు? ఇప్పుడు నాకొక విషయం అర్థమైంది. హైదరాబాద్లో ఉన్న ముస్లిం అమ్మాయిల ఓట్లు మీకు ఖచ్చితంగా అవసరం అవుతాయని. అక్కడున్న ముస్లిం అమ్మాయిల ఓట్లు మీకు ఖచ్చితంగా కావాలి. సార్, ఎవరు ఇందులోంచి బయటికి రావాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ మాకు తప్పకుండా ఓటు వేస్తారు సార్. ప్రేక్షకుల నుంచి ఎవరైనా ఏమన్నా అడగాలంటే అడగచ్చు. నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, రీసెంట్గా ఓవైసీ గారు ముఖ్తార్ అన్సారీ సార్ చనిపోయినప్పుడు ఆయన ఇంటికి ఓదార్చడానికి వెళ్లారు. దాన్ని మీ పార్టీ రాజకీయ సమస్యగా మార్చేసింది. ఎందుకు మేడం? అక్కడ ఆయన ఏమన్నారంటే మీకు వివరంగా చెప్తాను. తప్పకుండా చెప్పండి. ఆయన చావు కార్యక్రమానికి వెళ్లేటప్పుడు అవును, ఓవైసీ సార్ ఏమన్నారంటే, ఇన్షా అల్లా ఈ చీకటంతా పోయి వెలుగు తప్పక వస్తుందని, మీరు ఫిరోన్ అంటే ఓ పాత్ర వస్తుంది అని. అద్భుతంగా చెప్పారు సార్. ఈయన గురించి మనం ఇంకో అద్భుతమైన విషయాన్ని తెలుసుకుందాం. మీకు ముఖ్తార్లాగా 8 మందిని చంపినవారు కావాలి. ఇండియన్ ఎక్స్ప్రెస్. అసాదుద్దీన్ ఓఎస్ఎస్ బుక్డ్ ఫర్ సిటిజన్ ఓవర్ ఎక్స్టెండింగ్ లీగల్ ఎయిడ్ టు అలెజ్డ్ ఐఎస్ఐఎస్ మెంబర్స్. ఇప్పుడు చెప్పండి, ఇదే ముస్లిమ్స్ చట్టాలా? అయితే ఇతను ఆయన ఇప్పుడు లీడరా? మంచివారయ్యారని అందరూ అంటారు. అలాగా. అందువల్ల ఎనిమిది కేసు హత్యలు చేసి జరుగుతున్నా కూడా 8 హత్యలు చేసి మారిపోయాడా? అరే ఏమిటిది, ఇంకా వాళ్ళని వదిలితే అక్కడే హత్యలు చేసి అక్కడే తిరుగుతూ ఉంటారనుకుంటానే. చూడండి, ముఖ్తార్ అన్సార్కి దీనికి ఏ సంబంధం లేదు. ఆ ఏరియా నుంచి ముఖ్తార్ అన్సార్ను కూడా పార్లమెంటుకి సెలెక్ట్ చేశారు. ఒకవేళ ఐఎస్ఐఎస్ మెంబర్స్ని ఏం చెప్పను, హెల్ప్ చేసే అజర్ సార్ 40 ఏళ్లగా గెలుస్తున్నప్పుడు 8 హత్యలు చేసే ముఖ్తార్ సార్ ఒకవేళ గెలిస్తే ఆశ్చర్యపడ్డానికి ఏమీ లేదు సార్. ఇందులో బాధపడ్డానికి కూడా ఏ విషయమూ లేదు. అందుకే నేను చెప్తున్నాను. అందుకే అసాద్ ఇస్ నాట్ బీ టీమ్ ఆఫ్ బీజేపీ అని చెప్తున్నాను. మీరే నా నోట్లోంచి అంత రాబడుతున్నారు. అసద్, ముఖ్తార్ అన్సారీ వీళ్ళందరూ ఒకరికి ఇంకొకరు బీ టీమ్ సార్. వీళ్ళు ఒకరు ఇంకొకరు కోసం పనిచేస్తున్నారు. అదీ కాక మంచివాళ్ల మీద, చాలా మంచివాళ్ల మీద, మన లీడర్స్ మీద, మోడీ సార్ మీద, అమిత్ సార్ మీద వీళ్ళు దేశం కోసం మంచి చేయాలనుకుంటున్నారు. మదాన్ని దీని మధ్య వాళ్ళు తీసుకురావడం లేదు. వాళ్ల మీద మళ్ళీ 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 అనవసరమైన నిందలు వేస్తూనే ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకంటే ఏ ముస్లింసు నిజంగా చెప్తున్నాను, వాళ్ళని కాపాడేవారు మోతీసారిని వాళ్ళనుకోకూడదని వాళ్ళనుకుంటున్నారు. మీరేమంటున్నారంటే ఔరంగజేబ్ రూల్స్ కన్నా ఎంతో దారుణంగా ఉన్నాయి, ఆ, ఇంగ్లీష్ వాళ్ల రూల్స్ కన్నా ఎంతో కఠినంగా ఉన్నాయి, ఉమ్, ఇద్దరూ అన్నదమ్ముల్లా కలిసి రూల్స్ పాటిస్తున్నారు అని. అవును. చెంగిచర్లలో ఏం జరిగింది? చెంగిచర్లలో ఏం జరిగిందంటే సార్, అక్కడ పార్టీవాడ అని ఒక చోటుంది. పార్టీవాడలో పళ్ళమ్ముకునేవాళ్లు మాత్రమే అక్కడుంటారు. వాళ్లని మేమందరం పిట్టలు అని పిలుస్తాం. మా భాషలో వాళ్ళని పిట్టలు అంటాం. ఒకవేళ మీరు చూశారంటే అక్కడున్న ఎస్టీ ప్రజలు, అక్కడున్న ఎవరైనా సరే ఎటువంటి డెవలప్మెంటు వాళ్ళల్లో ఉండదు. పళ్ళని అమ్ముకుంటూనే వాళ్ల జీవితం పూర్తయిపోతుంది. వీళ్ళందరూ వాళ్ళు చేసిన పెద్ద పాపం ఏంటో తెలుసా? హోలీ పండగ చేసుకోవడం సార్. వాళ్ళు హోలీ పండగ చేసుకున్నారు, పాట వేసుకున్నారు సార్. అక్కడున్న ఆడవాళ్లు ఆడుకుంటూ పాడుకుంటూ పండగ చేసుకున్నారు. అదేంటి అంత పెద్ద పాపమా సార్? అక్కడ ఉన్న మసూదీ నుంచి బయటకొచ్చే కుర్రాళ్ళందరూ వాళ్ళని ఫోటోస్, వీడియోస్ అంతా తీశారు. వాళ్ళింటి అమ్మాయిలు హీజా వేసుకుని బయటికి వెళ్ళాలి. అక్కడ హిందూ వాళ్ళు, ఎస్టీకి చెందిన మక్కలు, స్టేటస్లో చాలా తక్కువగా ఉన్నవాళ్లు, వాళ్ల గొంతు కూడా బయటికి వినిపించదు. వాళ్ళ ఇంటి ముందు పాటల్ని వినుకుంటూ హోలీ పండగ చేసుకుంటున్నారు. మీరు వాళ్ళని వీడియోస్ తీస్తున్నారు. మంచి కుటుంబానికి చెందిన అబ్బాయిలు ఇలా చేస్తారా సార్?
చెప్పండి. అంతేకాకుండా ఈ ఇద్దరు అమ్మాయిలు మీకు ఒకటి కారా సార్? మీరు ఒక స్టేట్మెంట్ అయినా చెప్పారా? దీని గురించి నోరు విప్పారా? లేక అక్కడికి వెళ్లారా? కాని ముక్తార్ మరణానికి వెళ్లి మీ శోకాన్ని తెలిపారు. అక్కడ 8 మంది తలలకి గాయాలేర్పడాయి. అక్కడ ఉన్న ఒక అమ్మాయి గర్భిణి, ప్రెగ్నెంట్గా ఉంది. అక్కడికి మీరు వెళ్లనే లేదే? అక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నేనక్కడ హాస్పిటల్కి వెళ్లాను, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. ఆ అమ్మాయిల్ని చూద్దాం అనుకున్నాను, కాని పోలీసులు వదల్లేదు. తర్వాత ఎఫ్ఐఆర్ చూపించమంటే పెట్టి కేసెస్ని వేశారు. తల వెరక్కొట్టేశారు, దానికి పెట్టి కేసు వేస్తారా? వెంటనే ఎఫ్ఐఆర్ కదా వేసుండాలి. వెంటనే అక్కడున్న పార్టీవాడ ప్రజలు వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం కోసం తల విరిగిన తర్వాత కూడా వాళ్లతో వాళ్ళు పోరాడారు. దానికి 307 వేశారు. వాళ్ల మీద అటెంప్ట్ టు మర్డర్ వేశారు. దీనికి పేరు డెమోక్రసీ అని అంటారా సార్? ఒకవేళ దానికోసం మేము మాట్లాడితే దానికోసం మమ్మల్ని ఇంకేవైనా అంటారు. అంటే ఈయన ఔరంగజేబే, బ్రిటిష్ రూలే జరుగుతుంది. ప్రజల్ని విడతీస్తున్నారు. రెచ్చగొట్టేలా ప్రచారాలు చేసి అందర్నీ విడతీస్తున్నారు కదా. ఈ దేశంలో హిందూ ముస్లింస్ ఒకటిగా ఉండకూడదని మీరు అనుకుంటున్నారు. అప్పుడప్పుడు మంచి విషయాలు మాట్లాడండి సార్. ఒక్కసారైనా మాట్లాడండి, వినాలని కోరికగా ఉంది. అప్పుడప్పుడైనా మాట్లాడండి. తర్వాత నేనే అక్కడ హాస్పిటల్కి వెళ్లాను. నేషనల్ న్యూస్ వాళ్ళొచ్చి నన్ను కవర్ చేస్తున్నారు. పక్కనే ఒక ముస్లాం ఉంది. ఆవిడ ఏడవడం మొదలుపెట్టింది. ఎందుకు ఏడుస్తున్నారని అడిగాను. ఆవిడ ఏమందంటే, 18 ఏళ్ల అబ్బాయి, ఒకే ఒక అబ్బాయి, 2 రోజులైపోయింది. వాణ్ణి ఒక ముస్లిం అబ్బాయి బస్లో బ్యాక్యార్డ్లో నరికేసి లోపలున్న ఇంటెస్టైన్స్ని తీసి విసిరి పారేశాడని. ఈ విషయం విన్నప్పుడు నాకే కష్టంగా ఉంది. ఎందుకో చెప్పండి. అందరూ ముస్లింసులా చేరు కదా. కాని చేసినవాడు, వాడికి శిక్ష దొరికే తీరాలి. ఇలాంటి విషయాలన్నీ వినేటప్పుడు నాకు కొంచెం కూడా నచ్చదు. కాని నిజం ఇదే కదా సార్. ఈ విషయం ఆవిడి నాతో చెప్పినప్పుడు, నేషనల్ న్యూస్ అక్కడ ఉన్నప్పుడు ఆవిడికి నేనక్కడ హెల్ప్ చేశాను. ఆ విషయంగా నేను మాట్లాడాను. 2 రోజులుగా ఆ బిడ్డ పోస్ట్మార్టం రిపోర్ట్ దొరక్కుండానే ఉంది. 1 గంటలో వాళ్ళకి బాడీ దొరికేలా చేశాను సార్. ఇప్పుడు మీరు హైదరాబాద్ లోక్సభ ఎలక్షన్లో నుంచుండబోతున్నారు. అన్ని ఇష్యూస్ ప్రజలకు చెప్పబోతున్నారు. అక్కడ గెలిస్తే మీరు ప్రజల కోసం ఏవైనా చేయదలుచుకున్నారా చెప్పండి. మంచేమిటి సార్, ఇంతవరకు వాళ్ళందరూ చీకట్లోనే ఉన్నారు. వాళ్ళని వెలుగులోకి తీసుకొస్తాను. వాళ్ళకి ఉదయించే సూర్యుడు కిరణాలు ఎలా ఉంటాయో నేను చూపిస్తాను. వాళ్ళ అందరికీ చూపిస్తాను. ఇది ఒక హిస్టరీగా క్రియేట్ చేస్తాను. ఈ భారతదేశంలో హిందూ ముస్లింస్ ఇద్దరూ అన్నతమ్ములుగా ఉండగలరు. అబ్దుల్ కలాం లాంటి ముస్లింస్ని చూసిన దేశం మన దేశం. ఈసారి మేం చేసి చూపిస్తాం. 400 సీట్లు దాటుతాం. అది హైదరాబాద్ నుంచే చేసి చూపిస్తాం. అది మాత్రమే కాదు, మోడీ సార్ చెప్పినట్టు ఇది కూడా నేను నిరూపించి చూపిస్తాను. అదే మోదీ సార్ చెప్పినట్టు సబ్కా సాత్ సబ్కా వికాస్. కానీ నాకు చెప్పడానికి ఇంకో లైన్ చాలా బాగా ఇష్టం. అది ఏమిటంటే, हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब, हम होंगे कामयाब आज से। ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाब आज से। हम चलेंगे साथ साथ, डाले हाथों में हाथ। ఎందుకంటే సబ్కా సాత్. పర్ఫెక్ట్. ఇంకొక విరామం తీసుకుందాం. విరామం తర్వాత మాధవీలత గారి మీద ఉన్న ఆరోపణలేంటో మనం తెలుసుకుందాం. వీళ్ళ బయట రాజకీయాల గురించి చెప్తారు ఇది ఒక డెంగు అని. సార్, ఒకే ఒక విషయాన్ని చెప్తున్నాను. ఏ ధర్మాన్ని డెంగు అంటున్నారో దాన్ని బట్టే ఒకరోజు వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మాధవీలత గారి మీద ఉన్న ఆరోపణలేంటో మనం తెలుసుకుంటున్నాం. తర్వాత ఆరోపణ ఏమిటో మనం చూద్దాం. ఆప్కి అదాలత్లో హైదరాబాద్ వాసి బీజేపీ నాయకురాలు మాధవీలత మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే, ఎంతో గట్టిగా హిందుత్వాన్ని ఆమె చాటి చెప్తున్నారు.
మాధవి మేడం, ఎంతోమంది ప్రజలు ఏమంటున్నారంటే మీరు హిందుత్వాన్ని చాటి చెప్పడంలో ఎంతో గట్టివారని, అసదుద్దీన్ ఓవైసీకి మీరు ఎదురుగా నిలబడుతున్నారని. నేను ఎందుకు హిందుత్వాన్ని నమ్ముతున్నానంటే ఎందుకంటే ప్రజలకి సేవ చేయడమే దేవుడికి సేవ చేయడమని మేము నమ్ముతున్నాం. హిందూనని గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను ఎందుకు హిందూనని గట్టిగా చెప్తున్నాను అంటే ఎందుకంటే మేము ధర్మో రక్షిత రక్షితః అని నమ్ముతున్నాం. కానీ ఇప్పుడు తమిళనాడులో ఒక నాయకుడున్నారు కదా, ఉదయనిధి స్టాలిన్ ఆయన ప్రసంగంలో ఏమన్నారంటే డెంగ్యూ, మలేరియా వ్యాధుల్ని ఎలా అణిచివేస్తామో సనాతన ధర్మాన్ని అలా అణిచివేయాలని ఆయన అన్నారు. పూర్తిగా అణిచేయాలని ఆయన చెప్పారు. ఉదయనిధి స్టాలిన్ సార్ని ముందు ఏం చేయాలో తెలుసా? వాళ్ళ అమ్మగారు, వాళ్ళ భార్య వాళ్ళ ఇంట్లో పూజ రూంలో రోజు పూజలు చేస్తూ ఉంటారు తెలుసా? ముందు ఆ పూజ గదిని ఖాళీ చేసేయండి. ఆయన అమ్మగారు, భార్య ఆయన సురక్షిత కోసం రోజు పూజ గదిలో ఆరతులు చూపిస్తూనే ఉన్నారు. కానీ వీళ్ళు బయటకొచ్చి పాలిటిక్స్ని డెంగ్యూ అని చెప్తున్నారు. సార్, నేను చెప్తున్నాను, ఏ ధర్మాన్ని వీళ్ళు డెంగ్యూ అంటున్నారో ఏదో ఒక రోజు అదే వాళ్ళకి వచ్చేస్తుంది చూడండి. దీని గురించి ఈ మధ్యకాలంలో రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే హిందూ ధర్మం అనేది ఒక శక్తి, దాన్ని ఎదిరించి పోరాడగలరా అని. సార్, ఆయన కరెక్ట్గానిగా అంటున్నారు. హిందూ ధర్మం అనేది ఒక శక్తే. శక్తిని ఎదిరించి పోరాడే తీరాలి. ఇదిగో ముందే కూర్చున్నానుగా. అరే పర్వాలేదే, రాహుల్ గారు మొదటిసారిగా ఆయన జీవితంలో నిజాన్ని మాట్లాడారు. అదేమిటో నిజమే. ఎందుకంటే ఆయన నాన్నమ్మ కూడా ఒక శక్తే సార్. ఆయన కంటికి అది తెలియడం లేదా? ఇందిరాగాంధీజీ కూడా ఒక శక్తిగానే ఉండేవారు. నాన్నమ్మ గురించి ఆయనకి తెలియడం లేదు. ఈ దేశపు ఆడవాళ్ళని ఆయన ఎలా అర్థం చేసుకుంటారు సార్? ఈ భారతమాతని ఎలా అర్థం చేసుకుంటారు? కాదు, ఆయన ఏమన్నారంటే మోడీ ఈ హిందూ శక్తులన్నిటినీ ఒకటిగా కలిపి ఓటు అడగాలనుకున్నారు. అయోధ్యలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ గురించి దాన్ని ఒక షోగా బీజేపీ వాళ్ళు మార్చారు. సార్, వీళ్ళందరూ ఇటాలీలో అందరూ కలిసి బోఫోర్స్ క్యాంప్ చేస్తున్నారు. ఓకే, అదంతా వాళ్ళ ప్రాపర్టీ. దాంతో అక్బరుద్దీన్ సార్ ఆయన మసూదీని పగలకొట్టి బాబ్రీ మజిద్, బాబ్రీ మజిద్, బాబ్రీ మజిద్ అని అంటున్నారు. వీళ్ళు చిన్న వయసులో టోపీని కూడా పెట్టుకోలేదు, మీసాల్ని కూడా పెంచుకోలేదు. ఇప్పుడు వీటన్నిటినీ కరెక్ట్గా చేసేసి ముస్లిమ్స్గా వస్తున్నారు. అంతేకాక నిందల్ని మోదీ సార్ మీద వేస్తున్నారు. ఆయన మా హిందూస్ కోసం హిస్టరీలో మాకు చోటుంది. ఒక రాముడి గుడి కట్టుకున్నాం, వీళ్ళందరూ మెక్కాకి వెళ్ళడం లేదా? మీరే చూడండి, ఇప్పుడు అసాదుద్దీన్ సార్నే తీసుకోండి. అసాదుద్దీన్ సార్ మెక్కాకి వెళ్ళడం లేదా? ముందు హైదరాబాద్లో పగలగొట్టిన మసూదుల్ని అవన్నీ కట్టమని చెప్పండి సార్. గవర్నమెంట్ దగ్గర నుంచి ముందు ఆ ల్యాండ్ బోర్డ్స్ అన్ని తీసుకోమని చెప్పండి. హిందూస్కి ఒక గుడి కట్టే హక్కు కూడా లేదా? తర్వాత నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావట్లేదు సార్. నాకంటే పెద్దవారు, మీరే నాకు అర్థమయ్యేలా చెప్పండి. ఈయన పాకిస్తాన్ నుంచి వచ్చిన ముస్లింస్ కోసం కన్నీళ్లు కారుస్తున్నారు, ఆఫ్ఘాన్ నుంచి వచ్చిన ముస్లింస్ కోసం ఏడుస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింస్ కోసమూ ఏడుస్తున్నారు. ఇక్కడున్న ముస్లింస్ ఆడవాళ్ల కోసం త్రిపుల్ తలాక్, యూసీసీ చట్టాలు తీసుకొచ్చి దానికోసమూ ఏడుస్తున్నారు. వాళ్ల మసూదిని పగలకొట్టి డబ్బులు సంపాదించుకుంటున్నారు. తర్వాత బాబరీ మసూదీ గురించి ఏడుస్తున్నారు. జై హింద్ అని రాసుంటే హిస్టరీని మార్చమని దానికోసమూ పోరాడుతున్నారు. అసలు ఈయనకున్న సమస్య ఏమిటి సార్? అందుకే నేను చెప్తున్నాను సార్, రజాకార్స్ వెళ్ళిపోయారు, కాసిం రజ్వీ విశ్వాసులు ఇక్కడే ఉన్నారు. సార్, వీళ్ళు ఈ దేశం వదిలేసి వెళ్ళిపోయేంతవరకు ఒక విషయం ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడున్న ముస్లింస్ ఎదగనే లేరు సార్. ఇక్కడున్న ముస్లింస్ అసలు డెవలప్ అవ్వలేరు సార్. అయితే వాళ్ళని ఎక్కడికి పంపించేస్తారు? సార్, ఈసారి మీరు చూస్తూ ఉండండి, వీళ్ళు ఓడిపోతారు. ఇక్కడ మాత్రం కాదు, హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో మాత్రం కాదు, ఇండియా మొత్తం ఈయన ఎక్కడికెక్కడికంతా వెళుతున్నారో
హిందువులు మాత్రం కాదు సార్, ముస్లింస్ అందరూ ఒకటిగా చేరి ఖచ్చితంగా ఇతన్ని ఓడించి తీరతారు. ప్రేక్షకుల నుంచి ఏమన్నా అడగాలంటే అడగచ్చు. హైదరాబాద్లో కే కవిత ఇప్పుడు తీహార్ జైల్లో ఉన్నారు. అందరూ తను రాజకీయ క్రీడ వల్లే జైల్లో ఉన్నారు అంటున్నారు. తను అమాయకురాలేనా? దీని గురించి మీరేమంటారు? కవిత అరెస్టు కోసం ఎన్ని న్యూసులు బయటకొచ్చాయి. ఈ కింగ్స్ గ్రూప్ అసాద్ని ఎన్ని రోజులుగా ఇంతగా వెనక నుండి బ్యాకప్ చేస్తుంది. బండి కూడా ఇచ్చారు, ఆయన కోసం శాస్త్రిపూర్లో ఇల్లు కూడా కట్టించారు, ఫండింగ్ కూడా చేశారు. ఇదంతా ఈడీలో ఎందుకు బయటికి రాలేదో చెప్పండి. అది ఎందుకంటే అక్కడున్న జర్నలిస్ట్ అందరూ వీళ్ళని చూస్తేనే భయపడతారు. సార్, ఇది పెద్ద ప్రపంచం సార్, ఇది చాలా మంది అనుభవిస్తున్నారు. ప్రశ్నలు ఎన్ని అడిగినా సరే మీరు ఓవైసీ సార్తో సంబంధం గురించి చెప్తున్నారు. వాళ్ళు కే కవిత అరెస్ట్ గురించి మాట్లాడుతున్నారు. కానీ మీరేంటంటే కే కవిత. ఎందుకంటే కవిత వాళ్ళ నాన్న కేసీఆర్ సార్ ఉన్నారు కదా, కేఎంఐ ప్రెసిడెంట్ అసాదుద్దీన్ సార్ ఉన్నారు కదా, మామ అల్లుళ్ళు సార్. మీకు నేను చెప్పేది అర్థం కావడం లేదు. వాళ్ళు ఓపెన్ గా చెప్తారు, మేము మామ అల్లుళ్ళం అని. మామ అల్లుళ్ళ బంధం ఉన్నప్పుడు అందరూ కలిసే కదా సార్ ఉండాలి. ఇప్పుడు మీరే చెప్పండి, వీళ్ళందరూ ఉన్నప్పుడు నేను చాలా చిన్నదాన్ని, పాలిటిక్స్ కి కొత్తగా వచ్చిందాన్ని, నాకేం తెలుసు వాళ్ళిద్దరి బంధం గురించి? మీరు కొత్తగా వచ్చారని ఎవ్వరూ అనడం లేదు. మీరు చాలా భక్తిగా భజన చేస్తారని విన్నాం. మీరు ఇంత బాగా మాట్లాడినందుకు ఒక అందమైన, ఒక తీయని రాముడి పాట పాడితే షో ఇంకా బావుంటుంది మేడం. पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो, पायो जी मैंने राम रतन धन पायो. మాధవి మేడం, మిమ్మల్ని ఎన్నో రకాల ప్రశ్నలు అడిగా. అన్ని ప్రశ్నలకు మీరు నిజమైన సమాధానాలిచ్చారు. అయితే మీరు రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారని ఎవరూ అనలేరు కూడా. మీరు ఎంతో ప్లెజ్డ్ పాలిటీషియన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడొక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కీ అదాలత్లో ఈ రోజు మన జడ్జి గారు సోనల్ మాన్సింగ్ తీర్పేమిటో విందాం. వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మన ఆరోపణలన్నీ మాధవి లత గారి మీద ఉన్నాయి. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు, కానీ రాజకీయం బాగా తెలిసిన వ్యక్తి. ఆమె చిన్నతనం నుంచి ఆమె ఎలా ఉన్నారు, ఆమె రాజకీయం గురించి మనం అన్నీ తెలుసుకున్నాం. ఆమె కూడా ఎంతో తెలివిగా సమాధానాలిచ్చారు. ఈరోజు ఆప్కీ అదాలత్లో మన జడ్జి, ప్రసిద్ధ డాన్సర్ సోనల్ మాన్సింగ్ గారి తీర్పేంటో విందాం. అద్దం రాయి మీద పడితే ఖచ్చితంగా అద్దం విరిగిపోతుందని మనం అనుకుంటాం. కానీ ఈరోజు ప్రజలకి అందరూ కలిసి అద్దాన్ని విరగ్గొడితే అద్దంతో రాయిని విరగ్గొట్టచ్చు. దాంతోపాటు అగ్నిశిఖ, ద్రౌపదిని అగ్నిశిఖ అని అందరూ అంటారు. ఈరోజు ఇంకొక అగ్నిశిఖ, భారతమాత తెల్లైన తెలివైన కూతురు ఇక్కడే కూర్చున్నారు. ఈవిడ ఒక్కొక్క మాటలన్నీ నిజమే నిప్పులా తెలుస్తుంది. ఈవిడ ఆత్మవిశ్వాసం వెలుతురుగా ఉంది. అది మాత్రమే కాకుండా ఈ భారతమాత గౌరవం కూడా నాకు తెలుస్తుంది. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. మోడీజీ చెప్పిన మాటలని పరిపాలిస్తున్నారు. మీకు చాలా గౌరవం దక్కాలి. భారతమాత పేరుని నిలబెడుతున్నారు. అదేంటంటే మీరిక్కడున్న వాళ్లకి అక్కలా మారి సేవ చెయ్యండి. మాధవి లత గారు, మీరు ఇదే విధంగా ప్రజలకు ఎంతో సేవ చెయ్యాలని ఆశిస్తున్నాం. ఇంకా దేశంలో ఉన్న పేద ప్రజల కోసం మీరు సేవ చెయ్యాలి. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకు కాంపిటీషన్ అధికంగా ఉంటుంది. మీరు ఎదురుపడేది ఓవైసీ సార్తో. శుభపరిణామాలు ఎప్పుడూ మీకు ఉంటాయి. రాజకీయ ప్రయాణంలో మీరు ఎన్నో విజయాలు సాధిస్తారని మేము ఆశిస్తున్నాం. అయితే తరువాత ఎపిసోడ్లో ఇంకొక అతిథితో మనం కలుసుకుందాం.